మహాపరిశుద్ధుడవు మహోన్నతుడు పరలోకమందున మా తండ్రి రాత్రి కావాల్సిన ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడిచేసే ప్రతి చాతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలను నదులను యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్న ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడిచేసే ప్రతి దేశ రాష్ట్ర జిల్లా పట్టణ మండల గ్రామ ప్రాంత బలవంతుడికి నదులను యేసుక్రీస్తు నామమున బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసేటువంటి నిజమే రాహాబిత్తడి తలుపులు ఎనపబడిన నదులను యేసుక్రీస్తు నామంలో యేసు రక్తంలో తెంచి వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసేటటువంటి ప్రతి అంత్యక్రీస్తు విధాన శక్తి బలవంతరికి నదులను యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే బలహీనపరచు బలవంతరికి నదులను యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి గడ సర్పము శిరస్సు రోమ 16:20 ప్రకారం నదులను యేసుక్రీస్తు నామమున చెదకదొరుకుతున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసేటటువంటి ప్రతి చీకటి అంధకార దురాత్మ వాయుమల అదుపుల క్రియలు నదులను యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసేటటువంటి ప్రతి రకాల మాషకతర మరణపు శక్తి బలవంతుడికి నదులను యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాను. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. కుటుంబాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసేటటువంటి చాతబడి శక్తులు మంత్ర విద్య బలవంతుడికి నదులను యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. భార్య భర్తల జీవితాలు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నదులను యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. పిల్లల వారి చదువులు ఉన్నత మన భవిష్యత్తుకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నదులను యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. యవనస్తుల జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నదులను యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ప్రతి ఒక్కరి కష్టార్జితాలకి భూఫలాలకి పశుఫలాలకి ఆర్థిక పరిస్థితులకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నదులను యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఓ దైవ చిత్తానుసరమైన వివాహాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నదులను యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. గర్భఫలాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నదులను యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. శ్రీకాల మషకత రకాల ప్రతి ఒక్కరి ప్రయాణ మార్గాలకి రాకపోకలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నదులను యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. దీర్ఘకాల వ్యాధులు రోగాలు బలహీనపరిచే మంత్ర విద్య బలవంతుడికి నదులను యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. రీషాకతన భయంకరమైన తలనొప్పి కలిగించే చాతబడి శక్తుల ప్రభావాలు నదులను యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. మానసిక ఒత్తిళ్లు థ్యాంక్ యూ లార్డ్. మనసు క్రిందిదల కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నదులను యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. సంఘాభివృద్ధికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నదులను యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. అనేక నూతన ఆత్మల రక్షణ నాటకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నదులను యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఓ రకాల భాషకతర దేవుని పనిని ఆటంకపరిచే సంబరణ టోబి అష్టోది అటువంటి బలవంతుడికి నదులను యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఊరాండలకతర హలబర బలశకతర రగుల మాందరగల బరబదర గురబు రికల బరబల శకతర రగుల మాశకతర రగల బరబల బస్సందరగల బరబల బదర గురబరబు రజ దేవుని చిత్తానికి వ్యతిరేకమైన ఆలోచన తలంపులు ఉద్దేశాలు కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నదులను యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఉర్రకల బషకతర రగల మాందరగల బరశకతర గిరబల మాందర గుల బరబదరి గిరబ ఇతరుల శ్వాసను స్వతంత్రించుకొని ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నదులను యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. సరిహద్దులను ఆక్రమించుకునే ఇతర తెలుపులు ఎనపగడ నదులను యేసుక్రీస్తు నామమున పగలగొట్టి విర్రగొడుతున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి నుంచి లోపరుచుకొని ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నదులను యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. విడుదల ఆరాధన అభిషేకములకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నదులను యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. దేవుని వాక్య ప్రత్యక్షతలకు ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడిన కూడా వెనకాల చెవి గ్రహించుకునే మనసు చూడగలకని ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నదులను యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. రీబాల మాందరగల బదరగొలబ అదరగల బర షగటగత రొగల మషటగత రొగలబ
ఈర్ష్యాస్య ద్వేషపు గర్వపు ఆత్మలు థ్యాంక్యూ మోసపరిచే ఆత్మల క్రియలు మా జీవితాల ఎవరి జీవితాలు ఏలుబడి చేయకుండా యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. ఆమేన్. వాతావరణ పరిస్థితుల ద్వారా దాడి చేసే మంత్రి బలవంతరికి యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. ఆమేన్. ఊరా బాబా బాలకు రుహల మందర గలబ షడగద రగలబ దర్రగల బరబల షెగెరె బెలబరబో రగద దర్రగల బర షగద రగల మందర గల బరబల షగద రగల బరబ ఊరాన్నల కత రగల మషడగద రగల బదరగల బరబల బర షగద రగల బరబల బర దరగల బలబ ఓ రస క్రబల ప్రతి ఒక్కరి ప్రాణాత్మక ఆలోచన తలంపుల ఉద్దేశాలు ఆ తలంపుల మీద దాడి చేసే బిడ్డల కుటుంబాలు సమస్త మెరిచి నిగుజులు ఎలక్ట్రానిక్స్ వస్తువులు అన్ని మీద దాడి చేసే మంత్రి విద్య బలవంతరికి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. థాంక్యూ లార్డ్. ఆకాశమండల బలవంతరికి భూమండల దురాత్మ అంధకార శక్తులు ప్రభావిస్తున్న ఆదేశం సంకేతాల బంధాలు సంఖ్యలు యేసుక్రీస్తు నామములో యేసు రక్తంలో తెంచివేస్తున్నాం. థాంక్యూ లార్డ్. నవంబర్ 1-13 ప్రకటనలు తెంచివేస్తున్నాం. దేశాల రాష్ట్రాల జిల్లాల పట్టణాల నగరాల గ్రామాల పల్లెల్లో కుటుంబాల మానవుల ప్రాంతాల్లో ఏలుబడి చేసే ప్రతి విధమైన సాతాను బలిపీఠాలు 21:10 ప్రకారం పెళ్లగించి వెర్రగొట్టి నాశనం చేస్తాం. దేవుని రక్తం చేత కంచె వేసిన అగ్ని కంచెను ప్రకారంగా జకర్యా 2:5 ప్రకారం మొదలు చేసిన పరలోక సైన్య సమూహానికి కావాలి దూతల హెబ్రీ 1:14 ప్రకారం నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట విడుదల చేస్తున్నాను. థాంక్యూ లార్డ్. రిబా సాందర గల మందర హురబల కురుమందర గల బరషడిగే దెరగల బరబో అన్య భాషల్లో మనం ఆత్మీయత ప్రార్థించగల రగల మందర గల బదరిగల బలబరబ రిదా దా రగల మందర మాంచి నిద్ర మీద దాడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాను. ఓ రబల మందర గల బరబర షడగో రగల మందర గల బరబర స్వరం మీద దాడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాను. రగల మందర గల బలబర షకత రగల బరబర షకత రగల బరబో రండలక దరగల దరగల బరషడక దరగల మషకట కతరగల బరషడక దరగల బరబర దరగల బా ఉరద ద్ర 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 బ్ల 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 ద్ర ద్ర బ్ల గులాం దరగల బరబర షడక దరగల బరబర దరగల బలబ అల్బర బదరగల మందరగల బరబల బరషడక దరగల బరబర షక దరగల బరబల బరబల బరబ రిబల బరబల బరబల మందర దరగల బరబల బరబల మందర ఉరన్నలక దరగల బరబల బరషడక దరగల బరబల బరషక వాక్య ధ్యాన వాక్య వ్యతిరేకంగా మంత్రి విద్య బలవంతుడికి యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాను. Ola da da dra 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 grabla shalaga da rogola mandara gala bara bara ba urada gara bara bara ba da rogola mashalaga da rogola ba 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 da rogola masaka da rogola ba gala gala bara bara ba urada dra 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 grabla bra dro bra 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 bara shaba da gala bara 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 ba uranda laga da rogola bara bara shaka da gala bara 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 ek ఆత్మీయత ప్రార్థన యజ్ఞ అభిషేకాల అపొస్తలులను అదే ప్రకారం విడుదల చేస్తాను. థాంక్యూ లార్డ్. నుంచి 4 వచనాల ప్రకారం అయా ఆది అపొస్తలుల పదికి అగ్ని అభిషేకాన్ని యొక్క ఆత్మీయత ప్రార్థన యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తున్నాను.
వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఉర్రా బాబా బాబా దొర్రొకల మమ మందరగల బరషగన గదరొకల మసదర హర బల దొర్రొకల బౌ అల్దర జగదరగల బరబల బరిషబదరగల ఆదినంత వరకు పరిశుద్ధాత్మ సన్నిధిని నీ మహిమను నీ ప్రసన్నతను నీ వెలుగును నీ నడిపింపును నజరుడైన యేసుక్రీస్తు నామం పేరిట విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఉర్రా బాబా బాబా దరగల బాబా బాబా దరగల మందరగల బదరొకల బాబా బసదరగల బౌ అన్య భాషలతో మనం ఆత్మీయత ప్రార్థనలోకి ముందుకు వెళ్దాం. రబల మందరగల బరబరి షడగదరగల బరబలబ కలిగించే మంత్రి బలవంతునికి మానసిక ఒత్తిడి కలిగించే మంత్రి బలవంతుని నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఉగ్రాండల కదరొకల మషకట కదరొకల మషకట కదరొకల బలబల బదరిగల బలబల బరబ ప్రతికూలమైన ఆలోచన ప్రతికూలమైన తలంపులు ప్రతికూలమైన ఉద్దేశాలు కలిగించే మంత్రి విద్య బలవంతునికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఉర్రా బాబా బల మందరగల బల మందరగల హుర్ర బల బదరొకల మషకట కదరొకల బల బదరిగల బలబల బలబ ఓ రాధా రాధా రకరకర ఆర్థిక సంబంధమైన అభివృద్ధికి ఆర్థిక సంబంధమైన ఆశీర్వాదాలకి ద్వారములు తెరవబడి ఆటంకపరిచే మంత్రి విద్య బలవంతునికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. మనకి 3 మంది ప్రకారం ఆకాశ వాక్యం వెప్పబడును గాక. థ్యాంక్ యూ లార్డ్. రివా షాండరక రొకల మసద దరగల బరబ ఓ రకర వేష 43 ప్రకారం అంధకార స్థలాలు ఉంచబడింది రహస్య స్థలంలో మనకి ఏదైనా సన్నిధి నడిపించబడింది. థ్యాంక్ యూ లార్డ్. ఓ రవల మాన్ దరగల వద రొగల వరవ సా దరగల మాన్ దరగల వాషడగ దరగల బల బలవ ఉర్రా దా దా ద్రా 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 గ్రా బల 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 మన ప్రతి విధమైన మానసిక ఒత్తిడి నజరుడైన యేసుక్రీస్తు నామములో నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో కొట్టివేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. గల బాందర గల బల బల బరబు రా దా దా ద్రా 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 గ్రా బల 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 సగదర గల బల బరి షగద రొగల బల 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 దరిగల బల బల ఉర్రా దా ద్రా గ్రా బల 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 శరీర అవయవాల మీద దాడి చేసి గుండె భాగాలు ఊపిరితిత్తుల బల కాలే బల మూత్రపిండ నరాల్లో కణాల్లో తల భాగాల్లో మెదడు భాగాల్లో చేతుల్లో కాళ్ళల్లో నరాల్లో రక్త నాళాల్లో థ్యాంక్ యూ జీసస్. కాలే భాగాల్లో దాడి చేయాలని చూసి మంత్రి విద్య ఆత్మలకి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఉర్రా నల గదరొగల మషడ గదరొగల మషడ గదరగల బల 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 దరిగల బల బల ఉర్రా దా ద్రా 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 గ్రా బల 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 ద్రా గ్రా బల 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 ప్రతి ఒక్కరికి మనకి 4 ప్రకారం దేవుని రెక్కల కింద సంపూర్ణమైన ఆరోగ్య నజరుడైన యేసుక్రీస్తు నామం పేరిట విడుదల చేస్తున్నాం. రాగల బల 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 బలబు దద 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 రగల దద 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 రగ దద దద రగ దద రాగల బద రగల బద రగల బద రగల బల బల దరిగల బలవ ఉర్రా దా ద్రా 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 బ్రా 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 షడగ దరగల బల 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 ఉర్రా బల బల దరగల బల బల సగద రగల బద రగల బద రగల మంద రగల బద బద రగల బద బద రిగిల బల 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 యెహోవా రఫా సనెర్కు బాబా దేరే నెరవేరు బలగన నజరుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తున్నాం. థాంక్యూ లార్డ్. ఉర్రా నలగ దరగల మసద దద రగల బద రగల బల బరి షడగ దరగల బల బద రిగిల బల భూ అల్ బర బల బర దరగల మసద దద రగల బాంద రగల బర బల బరి షడగ దరగల బల 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 థాంక్ యూ హోలీ స్పిరిట్. రిబా దరగల మంద రగల బద రిగిరి బల బల ఓ రిగల బద రగల మంద రగల బల బల మీరు ఆదినంత వరకు అధ్యక్షత వహించి నడిపించి సహాయం చేయమని నజరుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. అన్య భాషలో మాట్లాడుతున్నాం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా.
నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. రోగిని స్వస్థపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం, దురాత్మను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. సృష్టిని శాసించగలిగిన కలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం, కలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం, సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం, మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం, పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం, పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం, పరలోకాన్ని తెచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య
కలిగినది యేసయ్య నామం శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా దురాత్మలను పరద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం దురాత్మలను ప్రారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా సృష్టిని కలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం మృతులను లేపగలిగిన తృప్తి కలిగినది యేసయ్య నామం సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా నన్ను తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం పరలోకాన్ని తెచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా
పరిచే శక్తి కలిగినది యేసయ్య నామం పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శక్తి కలిగినది యేసయ్య నామం దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం దురాత్మలను ప్రారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం మనసు కలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం మృతులను లేపగలిగిన సృష్టి కలిగినది యేసయ్య నామం యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా పాతాళాన్ని దండించే శక్తి కలిగినది యేసయ్య నామం పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం పాతాళాన్ని దండించే శక్తి కలిగినది యేసయ్య నామం పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా నామంలో శక్తి ఉన్నదయ్యా యేసయ్య 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 నామంలో శక్తి ఉన్నదయ్యా శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా
పొందుకుంటావు శక్తిని యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. ఏ బలహీనతలైనా, ఏ సమస్యలైనా, ఏ చీకటి శక్తులైనా, ఏ మానవ శక్తులైనా, ఏ అంధకార శక్తుల ప్రభావాలైనా, ఏ శరీర క్రియలైనా నజరుడైన యేసుక్రీస్తు నామంలో విడిచి వెళ్ళిపోవాల్సి. ఆమేన్. ప్రతి బలహీనపరిచే ఆత్మల క్రియలు, ప్రతి బలవంతుని క్రియలు, ప్రతి నిష్ప్రీతుడి ప్రతి విధమైన క్రియలని నిస్సత్తు చేయబడాల్సిందే యేసుక్రీస్తు. ఈ రాత్రికాల ఆత్మీయ ప్రార్థన ప్రతి విధమైన కాడులు థ్యాంక్ యూ లార్డ్, ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనలు విర్రగొట్టబడతాయి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి విధమైన బలవంతుని క్రియలని నాశనం చేయబడతాయి. ఆమేన్. ప్రతి విధమైన బలహీనపరచు ఆత్మల క్రియలు నిస్సత్తు చేయబడతాయి. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రికాల పరిశుద్ధాత్మ ఈ ఆత్మీయ ప్రార్థన శక్తి గల నీ వాక్కు మాతో మాట్లాడండి. మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడానికి సహాయం చేయండి. వినగల చెవి గ్రహించుకునే మనసు చూడగల కళను మాకు దయచేయండి. సిలువ చోటును మరుగు చేసుకునే లోతైన కూడా మన గొప్ప మార్గంలో కూడిన సంగతులు మాకు బయలుపరచండి. మాట్లాడమని సహాయం చేయండి. నజరుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. అలాగే ఈ రాత్రి కాలశంలో ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మనం చూసినట్లయితే మానసిక ఒత్తిడిని కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలను మనం ఎలా విరగొట్టాలి. హల్లెలూయా. లాస్ట్ డేస్ లో అత్యధికంగా మనస్సు ఒత్తిడి, మానసిక ఒత్తిడి, విపరీతమైన దాడి ప్రతి ఒక్కరి జీవితాల్లో మనం చూడొచ్చు. హల్లెలూయా. మానసిక ఒత్తిడిని కలిగించే ఈ ఆత్మలను ఎలా మనం ఎదుర్కోవాలో బైబిల్ ఏమని చెబుతుందంటే, ఎక్కువగా మనం ఈ మానసిక ఒత్తిడిని మనం జయించాలంటే దేవుని మీద నమ్మకం ద్వారా, ప్రార్థన ద్వారా, అలాగే మనం ఆయన సన్నిధిని కోరుకోవడం ద్వారా ఈ మానసిక ఒత్తిడులన్నిటిని మనం జయించగలుగుతాం. హల్లెలూయా. ఈ చేతబడి చిల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల ద్వారా మన మనసు మీద దాడి చేసి ఒత్తిడిని కలిగించే ఆ ప్రభావాలు రకరకాలుగా ఈ టైంలో, ఎండ్ టైంలో అంటే ఈ లాస్ట్ డేస్లో మనం అనేక రకాలుగా చూడవచ్చు. ఉద్యోగాల్లో మానసిక ఒత్తిడి, చదువుల్లో మానసిక ఒత్తిడి, కుటుంబాల్లో మానసిక ఒత్తిడి, పిల్లల జీవితాల్లో మానసిక ఒత్తిడి, అలాగే అనేక రకాల పరిచర్యల్లో మానసిక ఒత్తిడి, మనం సమాజంలో మానసిక ఒత్తిడి లేని పరిస్థితి ఈ టైంలో ఎక్కువగా మనము ఎక్కడ చూడలేని పరిస్థితి. ఒత్తిడి ఎక్కువ ఉన్న పరిస్థితి కనబడుతుంది, ఒత్తిడి లేని పరిస్థితి తక్కువ. హల్లెలూయా. సో ప్రతి విభాగంలో, ప్రతి విషయంలో ఈ మానసిక ఒత్తిడిని మామూలు మనకి కామన్గా వచ్చే ఒత్తిడి వేరు. హల్లెలూయా. శరీరాలసడ ద్వారా అలా అవి వేరు, గట్టిగా మెంచుంటాం. కానీ ఈ చీకటి శక్తుల ప్రభావాల ద్వారా మన మానసిక ఒత్తిడి ప్రతికూలమైన ఆలోచనల ద్వారా, ప్రతికూలమైన తలంపుల ద్వారా, ప్రతికూలమైన ఉద్దేశాల ద్వారా, ప్రతికూలమైన కార్యకలాపాల ద్వారా మన మీద ఈ మానసిక ఒత్తిడిని ఎక్కువగా ఈ మంత్ర విద్య ఆత్మలు కలిగిస్తాయి. గట్టిగా ఆమేన్. అన్ని మానసిక ఒత్తిడికి చీకటి శక్తుల ప్రభావం కారణం అని చెప్పట్లేదు. హల్లెలూయా. మానసికంగా మనము ఈ లోకంలో రకరకాల పనులు చేయడం ద్వారా వచ్చే ఒత్తిడిలు వేరు. గట్టిగా ఆమె చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్కి వెళ్ళి ఆ జాబ్లో కొన్ని డీలింగ్స్ అంటే కొన్ని మీటింగ్స్, కొన్ని సెమినార్స్, కొన్ని అలా డీల్ చేస్తున్న టైంలో వచ్చే ఇంటర్వ్యూస్ అలాంటి టైంలో వచ్చే ఒత్తిడి గురించి ఇక్కడ చెప్పట్లేదు. గట్టిగా ఆమె చెప్పారు. లేదా పిల్లల చదువుల విషయంలో ఆ చదువు చదవలేక వచ్చే మానసిక ఒత్తిడి గురించి వారు ఇక్కడ చెప్తుంది. ఆమె చెప్పాం. చీకటి అంధకార దురాత్మ శక్తుల ప్రభావం ద్వారా మన మీద దాడి చేసే ఆ మాంత్రిక శక్తి ప్రభావం ఒత్తిడులు ఎలా వస్తాయి? ప్రతికూలమైన ఆలోచనల ద్వారా వస్తాయి, మంచి ఆలోచనల ద్వారా రావు. ప్రతికూలమైన తలంపుల ద్వారా వస్తాయి, మంచి తలంపుల ద్వారా రావు. ప్రతికూలమైన ఉద్దేశాల ద్వారా ఈ మానసిక ఒత్తిడిలు వస్తాయి, మంచి ఉద్దేశాల ద్వారా రావు. ప్రతికూలమైన కార్యకలాపాల ద్వారా దాడి చేస్తాయి మానసిక ఒత్తిడిలు, మంచి కార్యకలాపాల ద్వారా కాదు.
గట్టిగా ఆమెంచండి. సో ఈ రాత్రి మనము ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. ఎందుకంటే చాలా మంది జీవితాల్లో మనం చూస్తున్నట్లయితే ఈ ప్రతికూలమైన మానసిక ఒత్తిడులు వచ్చినప్పుడు దేవుడి మీద నమ్మకం పెట్టడం అనేది ఉండదు. ప్రార్థనా జీవితం సన్నగిలుతుంది. మూడవదిగా దేవుడి సన్నిధి కోరుకోవడం అనేది కనిపించదు. హల్లెలూయా. అందుకే బైబిల్ గ్రంథంలో చాలా వాక్యాలు మానసిక ఒత్తిడిని అధిగమించడానికి ఉన్నాయి. మొట్టమొదటిగా ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6 నుంచి 7 వచ్చిన ఒకసారి చదువు. చాలా సార్లు మనం చదివిన వాక్యమే అయినా పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనేక సత్యాలు అక్కడ తెలియజేయడం జరుగుతుంది. మానసిక ఒత్తిడి దాడిని మనం ఏ విధంగా అధిగమించాలి అనేది ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6, 7 వచ్చిన దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మొట్టమొదటిగా ఈ చీకటి అంధకార దురాత్మ చేతబడి చెల్లంగి మాంద్రి శక్తి ప్రభావాలు మానసిక ఒత్తిడిని ఎలా తీసుకొస్తాయంటే లోక సంబంధమైన చింతలు మనకి కలిగించి తీసుకొస్తాయి. ఏ చింతలు అవి? లోక సంబంధమైన లోకంలో ఉన్న చింతలను కలిగించడం వల్ల మనకి మానసిక ఒత్తిడి ఎక్కువగా కలుగుతుంది. గట్టిగా ఆమేన్ చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ప్రతిదీ మన జీవితంలో ఎదురయ్యే పరిస్థితులన్నిటిలో కూడా అస్తమానం మనకి హృదయంలో మనసులో శాంతి కలిగించే దేవుని విధానం. హల్లెలూయా. మానవుడు పాపం చేస్తున్న సమయంలో తప్ప, గట్టిగా ఆమేన్. పాపం ఎప్పుడు ఒక విశ్వాసిలో ఉన్న శాంతికి సమాధానానికి భంగం కలిగిస్తుంది. గట్టిగా ఆమేన్. ఏదో ఒక రకమైన లోక సంబంధమైన చింత పాపంలో పడడానికి కారణం అవుతుంది. గట్టిగా ఆమేన్ చెప్పాలి. ఈరోజు చాలా మందిలో ఈ మానసిక ఒత్తిడి లోక సంబంధమైన చింతల ద్వారా అనేక రకాల పాపాల్లో పడిపోవడానికి, ఆ విధంగా శాంతిని సమాధానాన్ని కోల్పోయి మానసిక ఒత్తిడిని తెచ్చుకోవడానికి ఈ మంత్ర విద్యాత్మలు ప్రభావాలు చూపిస్తున్నాయి. గట్టిగా ఆమేన్ చెప్పాలి. చింతించొద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు. చింతించడం దేవుల్లో మనం నమ్మకం లేని వారంగా ఆయన మనకి తెలియజేసిన సత్యం గురించిన విషయంలో మన జ్ఞానం బలహీనమైన స్థితిలో ఉండడానికి సూచన. గట్టిగా ఆమేన్ చెప్తాం. ఈరోజు చూడండి, చాలా మందిలో ఈ మానసిక ఒత్తిడిలు ఎలా దాడి చేస్తున్నాయంటే మంత్ర విద్యాత్మల ద్వారా ఏదో ఒక విషయం గురించి చింతించడం. ఉదాహరణకి వివాహం కావాల్సిన బిడ్డలు వివాహం కాకపోతే వివాహం కాలేదని చింత, ఉద్యోగం లేని పిల్లలకి ఉద్యోగం రాలేదని చింత, అలాగే రకరకాల చింతలు. ఒక రకమైన చింత లేదు, రకరకాల ఆలోచన, అనవసరమైన చింతలు. గట్టిగా ఆమేన్ చెప్తాం. దేవుడేమో దేని గురించి చింతించొద్దు అని మాట్లాడుతుంటే అన్నిటిని గురించి చింతించే పరిస్థితిలో ఉన్న మానసిక ఒత్తిడిని కూడా నడిపించబడుతున్న జీవితాలు ఇప్పుడు మనం చూడొచ్చు మంత్రి విద్యాత్మల ద్వారా. హల్లెలూయా. ప్రతిదాని గురించి చింత, బిడ్డల గురించి చింత, పరిస్థితుల గురించి చింత, ఆలోచనల ద్వారా తలంపుల ద్వారా దాడి విపరీతంగా జరుగుతున్నాయి ఈ లాస్ట్ డేస్. హల్లెలూయా. ఓకే, మనం చింతిస్తాం. ఏం చేయగలం? ఆ చింత వల్ల ఏమైనా చేయగలమా? ఏమి చేయలేం, అది మనకి తెలుసు. అయినప్పుడు ఆ చింతను మోస్తూ, ఆ చింతను భరిస్తూ, ఆ చింతలో వెళ్తూ, ఆ చింతతో కూడిన ఆలోచనతో, చింతతో కూడిన తలంపులతో మనం ఏం చేయలేమని తెలుసు కూడా, మన వల్ల ఏమీ కాదని తెలుసు కూడా మనం ఆ భారం ఎందుకు మొయ్యాలి అనేది పౌలు ఫిలిప్పీలతో మాట్లాడుతాం. గట్టిగా ఆమేన్. అందుకే మంత్రి విద్యాత్మల చేతబడి చెల్లంగి మాంద్రి శక్తి ప్రభావాలు ఒక చింతను మనిషి జీవితంలోకి తీసుకొస్తే అది లోక సంబంధమైన చింత, పాప సంబంధమైన చింత. గట్టిగా మానసిక ఒత్తిడికి ఎక్కువ కారణం లోక సంబంధమైన చింతలు, పాప సంబంధమైన చింతలు. గట్టిగా ఒక వ్యక్తి హృదయంలో విశ్రాంతి లేకుండా, అవిశ్రాంతంగా, అలాగే సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా పరిగెట్టేలా చేసేవి లోక సంబంధమైన చింతలు, పాప సంబంధమైన చింతలు.
గట్టిగా ఆమేన్ చెప్పండి. దేవుడైతే దేని గురించి కూడా మీరేం చేయొద్దు అంటున్నాడు. దేవుని ప్రజలు లోకంలో ఉన్న చింతల గుండా వెళ్తే అది నేరం. గట్టిగా ఆమేన్ చెప్పండి. బైబిల్ చెప్తుంది ఏంటది? నేరం. దేవుని ప్రజలు లోక సంబంధమైన చింతల గుండా వెళ్ళకూడదు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. మనకి లోక సంబంధమైన చింతలు ఉండకూడదు. ఆయనకి ఎందుకని? మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుదాం. ఎందుకు ఆయన చింతించున్నాడో అక్కడ రాయబడింది. ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు కనుక చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆమె మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆయన మీద వేయండి. దేవుడు మన గురించి చింతించుచున్నాడు కనుక మన చింత యావత్తు ఎవరి మీద వేయాలని దేవుడు మాట్లాడుతున్నాడంటే ఆయన మీద వేయాలి. గట్టిగా ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఈరోజు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నా గురించి నా చింత ఎవరో పట్టించుకోవట్లేదు. ఆమేన్ చెప్తాం. ఇది చింతించే వ్యక్తికి ఉండే మొట్టమొదటి ఆలోచన. ఆమె నా మనసులో, నా హృదయంలో, నా కుటుంబంలో, నా పరిస్థితుల్లో, నా స్థితిగతుల్లో చింత ఎవరికి అర్థం కాదు, తెలియదు అని చింతించే వ్యక్తి అనేక రకాలుగా ఇలా బాధించదు. నేను చదవను అంటే మా తల్లిదండ్రులకు అర్థం కావట్లేదు నా చింత. ఇది ఎవరి బాధ? చదివేవాళ్ళు. చదవని వాళ్ళ గట్టిగా నేను ఉద్యోగం చేయను అంటే ఏదో ఉద్యోగం చేయాలని చెప్పేసి నా చింత ఎవరికి అర్థం కావట్లేదని ఉద్యోగం చేయని వ్యక్తికి ఉన్న చింత. నేను అసలు ఏది చేయలేని పరిస్థితిలో ఉన్నాను, నన్ను ఏదో కూడా చేయమంటున్నారని చెప్పేసే వ్యక్తికి చింత. నేను ఇప్పుడు అసలు పెళ్ళే చేసుకోను అంటే ఇంట్లో పెళ్ళి 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 అని చెప్పేసి నా చింత ఎవరికి అర్థం కావట్లేదు అంటున్నారు కొంతమంది. ఆమె చెప్పాలి. హల్లెలూయా. రకరకాల చింతలు. గట్టిగా ఆమె చెప్పాలి. దేవుడు మాత్రం ఒకటి మాట్లాడుతున్నాడు. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 7లో ఏమని అంటున్నాడంటే నీ గురించి, నీ చింతల గురించి ఎవరు ఆలోచించినా ఆలోచించకపోయినా దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తాడు. ఆయన ఆలోచనకర్త. గట్టిగా ఆమేన్. ఆయన మన గురించి ఆలోచించడమే కాదు, మన గురించి ఏర్పాట్లు కూడా చేస్తాడు. గట్టిగా ఆమేన్. హల్లెలూయా. తండ్రి తన పిల్లల విషయం శ్రద్ధ తీసుకుంటున్నట్టు మన గురించి ఆయన శ్రద్ధ తీసుకుంటాడని గుర్తుపెట్టుకుంటే ఈ ఏ చాతవుడి చెల్లని మాంత్రిక శక్తి ప్రభావాల ప్రతికూలమైన ఆలోచనల చింతలు మన జీవితాల్లో ఏలుబడి చేయకుండా నచ్చడం యేసుక్రీస్తునామములో పూర్తిగా నాశనం చేయబడతాయి. గట్టిగా ఆమేన్. హల్లెలూయా. ఆందోళన చెందడం, మనల్ని మనం హైరాణ పెట్టుకోవడం, అలాగే ఆయన అగౌరవపరచడం తప్ప, దేవుణ్ణి అగౌరవపరచడం తప్ప మీరేం కాదు. ఈరోజు చాలా మందిలో ఈ యొక్క చేతబడి ఆత్మల ప్రభావాలు ఎలా పనిచేస్తున్నాయంటే మనసు మీద ఒత్తిడిని ఎలా తీసుకొస్తున్నాయంటే దేనికో దాని గురించి హైరాణ పెట్టేసుకోవడం. హృదయంలో తొందరపడిపోవడం. ఇలా అయిపోద్దేమో, అలా అయిపోద్దేమో, ఇలా జరిగిపోద్దేమో, అలా జరిగిపోద్దేమో, రేపు నా జీవితం ఏంటి, నా పిల్లల జీవితం ఏంటి, నా కుటుంబ జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఏమి జరగకముందే హైరాణ పడిపోతుంది. మానసిక ఒత్తిడి. గట్టిగా ఆమెన్ చెప్తాం. దిగులు చెందడం, భయపడడం. గట్టిగా ఆమెన్ చెప్పాలి. హల్లెలూయా. ఆందోళన చెందడం, ఇవన్నీ ఈ రాత్రి కాలశలు ఎవరి జీవితాల్లో ఏలుబడి చేస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడునుగా. ఆమేన్. మానసిక ఒత్తిళ్లు వేరులతో సహా పెళ్లగించబడాలి. ఎవరి జీవితాల్లో ఏలుబడి చేయడానికి వీలు కాదు, వీలు లేదు. గట్టిగా ఆమెన్ చెప్పాలి. కీర్తన 55 కీర్తన 22 కూడా ఒకసారి చదువుదాం. అక్కడ ఒక మాటని కీర్తనకారుడు మనకి తెలియజేస్తాడు. 55:22 నీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను కదలనిడు. ఎవరి మీద మోపాలంటే మన భారం యెహోవా మీద. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎటువంటి భారం గుండా వెళ్తున్నా, ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నా భారం దేవుడి మీద మోపమంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా ఆమేన్. ఆయనే మనలో ఆదుకున్నాడు. ఆమేన్. మానసిక ఒత్తిడిలన్నిటిని విడుదల చేయగలిగింది ఆయనే. ఒక ప్రతికూలమైన ఆలోచన చాలా భారంగా అనిపిస్తుంది. ఒక ప్రతికూలమైన తలంపు చాలా భారంగా అనిపిస్తుంది. ప్రతికూలమైన ఉద్దేశాలు భారంగా ఉంటాయి. గట్టిగా ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు. ఇంకో మాటను మనం చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33-34 వచనాలు కూడా ఒకసారి చదువుదాం. 6వ
6వ అధ్యాయంలో 33. కాబట్టి ఆ. మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడెను. రేపటిని గురించి చింతింపకుడి, రేపటి దినము రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును. ఏనాటికీడు ఆనాటికి చాలు. ఏనాటికీడు ఆనాటికి చాలు. ఆనాటికి చాలు. ఆమేన్. ఈరోజు చాలా మంది జీవితాలు ఎలా ఉందంటే అన్ని రోజులు చింతలు, అన్ని రోజులు కీడులు ముందే కావాలనుకున్నట్టుగా ఆలోచనల ద్వారా దాడి చేయబడతాయి. గట్టిగా ఆమె చెప్తాం. ఈ రోజు ఆయన కృపలో మనం ఎలా బలపరచబడుతున్నామో, ఆయన కృపలో ఎలాంటి శక్తిని పొందుకుని నడిపించబడుతున్నామో దేవుని ప్రజలము మర్చిపోకుండా రేపటి గురించిన చింతలోకి వెళ్ళకూడదు. గట్టిగా ఆమె చెప్తాం. రేపటి గురించిన చింత, రేపటి గురించిన ఆలోచనలు, రేపటి గురించిన భవిష్యత్తు గురించినటువంటి ఈ చింతలన్నీ దేవుడు పెట్టినవి కాదు. గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. అందుకనే రేపటి గురించిన చింత నీకు వద్దు అంటున్నాడు. గట్టిగా ఆమె చెప్పాలి. మనము ఈ ఆలోచనతో బ్రతకకపోతే ప్రతి రోజు గురించి కాదు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం, ప్రతి రాబోయే రోజులన్నిటి గురించిన చింతతో నడిపించబడాల్సి వస్తుంది. గట్టిగా ఆమె చెప్పు. కొంతమంది చింతలు ఎలా ఉన్నాయంటే ఈ రోజు ఎలా ఉంది, రేపు ఎలా ఉండదో అని ఆలోచిస్తున్నారు. ఈ రోజు ముందు గడిచి దినాన్ని దేవునికి కృతజ్ఞులైన తర్వాత నెక్స్ట్ డే అనేది దేవుడి కృపతో మనకు రాబోదు. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. ఆయన ఎలా చెబుతున్నాడో చూడండి. ఏం వెతకాలంట మనం? దేవుని రాజ్యాన్ని వెతకాలి. గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఏమైనా మాట్లాడుతున్నాడంటే ఆయన రాజ్యానికి పేరు, ఆయన రాజ్యానికి మహిమ కలిగేలాగా దాని ప్రభావాన్ని మనలో, ఇతరులో దేవుని పరిపాలన మరింత కోరి వెతకడమే దేవుని రాజ్యాన్ని వెతకడం అంటే. ఈరోజు మానసిక ఒత్తిడిని మనలో జయించాలంటే దేవుని రాజ్యాన్ని వెతికే వారంగా, దేవుని రాజ్యానికి మహిమ తీసుకొచ్చే వారంగా, దేవుని రాజ్యం మనలో, ఇతరులో పరిపాలించేలాగా మనం వెతకాలి, కోరు. గట్టిగా ఆమేన్. హల్లెలూయా. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకమని చెబుతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్తాం. హల్లెలూయా. ఎట్లాగా దేవుడు మాట్లాడుతున్నాడు? హల్లెలూయా. మన వ్యక్తిగత జీవితంలో కూడా అన్నిటిలో కూడా దేవుడికి ప్రథమ స్థానం మనం ఇచ్చినట్లయితే హల్లెలూయా, దేవుడే మన గురించి శ్రద్ధ తీసుకుంటాడని, మన అవసరాలని ఆయన తీరుస్తాడని తెలుసుకుంటే దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. రకరకాల చింతలు ఈ రోజు మానసిక ఒత్తిడి కలిగిస్తున్న బలవంతుడి క్రియలు, ఎన్ని రకాలుగా అవసరతల గురించి, ఆలోచనల గురించి వస్తున్నా ఏకవరిలో ఏలుబడి చేస్తున్నాను. యేసుక్రీస్తు నామమున యేసుక్రీస్తు రక్తమున యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా లయపరచబడును. ఆమేన్. గట్టిగా ఆమేన్. అందుకే ఫిలిప్పీ పత్రికలో చెప్పబడి ఉంది, దేని గురించి చింతించకుడి. హల్లెలూయా. ప్రతి విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, దేని గురించి చింతించొద్దు, ప్రతి విషయంలో ప్రార్థన. ఫస్ట్ ఏం చేయమన్నాడు ఆయన? ప్రార్థన. గట్టిగా ఆమేన్ చెప్పాలి. ఈ మంత్ర విద్య ఆత్మలు చింత ద్వారా ఆ దేవుని ప్రజల జీవితంలో ప్రార్థనా జీవితం కోల్పోయేలా చేస్తాయి. చూడండి, ఒక వ్యక్తి దేని గురించి ఆయన చింతిస్తున్నప్పుడు మొట్టమొదటిగా ఆ చింతలోకి వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన చేయడం అనేది ఉండదు. గట్టిగా ఆమేన్. చింతించే వ్యక్తి ప్రార్థన చేయలేరు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. చాలా సార్లు చెప్పినట్లుగా చింత, ఆ దేవుడి మీద మనకున్న విశ్వాసం రెండు నీరు నూనెతో పోల్చబడినట్టుగా ఉంటాయి అన్నమాట. నీళ్లు ఎలా, నూనె నీరు ఎలా కలవదో, మన చింత, మనకి దేవుడి మీద ఉన్న విశ్వాసం రెండు కలవు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. అలాగే దేవుడు ఏమని చెబుతున్నాడంటే ఈ చింతను మనం ఏ రోజు కూడా మన జీవితంలో అనుమతించకూడదు. హల్లెలూయా. ఏ విషయంలోనూ, దేని విషయంలో కూడా, అవును పరిస్థితులు మనకు అనుకూలంగా కనబడకపోవచ్చు, అయినప్పటికీ మనం చింతించవద్దు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. పరిస్థితులు అనుకూలంగా లేకపోవచ్చు, అయినా మనం చింతించొద్దు. ఆమేన్ చెప్పాలి. దేని గురించి అతి క్లిష్ట పరిస్థితుల్లో అయినా సరే, సహజంగా ఆందోళనకు పుట్టించే సంఘటనలో అయినా సరే మనం చింతపడకూడదు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. ఈ మంత్ర విద్య ఆత్మలు అతి క్లిష్టతరమైన పరిస్థితులు మన ముందు చూపించి, ఇక నీ పరిస్థితి అయిపోయింది, నీ స్థితిగతులు అయిపోయింది, ఇంకా నీకేమి చేయలేవు అని చెప్పేసి ఆ క్లిష్టతరమైన పరిస్థితుల్లో ఆందోళన చెందేలాగా మానసిక ఒత్తిళ్లు కలిగిస్తాయి. బట్ అక్కడతో జీవితం అయిపోవాలా, అదే క్వశ్చన్ మార్క్ కాదు. హల్లెలూయా. దేవుడు ఇంకా మనకి ఆ క్లిష్టతరమైన పరిస్థితుల్లో కూడా, ఆ సంక్లిష్టకరమైన పరిస్థితుల్లో కూడా మనకి సమాధానకర్తగా ఉన్నాడనే సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. గట్టిగా ఆమేన్ చెప్దాం. గట్టిగా ఆమేన్ చెప్దాం. అందుకే దేవుడు అంటున్నాడు, సహజంగా ఆందోళన కలిగించే పరిస్థితులైనా,
క్లిష్టతరమైన పరిస్థితులు ఆందోళన కలిగించే ఏ విషయంలోనే దేని గురించి కూడా మనం చింతించవద్దు. గట్టిగా ఆమె చెప్పాలి. మనం విశ్వాసులమైతే దేవుడు మనలో, మన దగ్గర, మన చుట్టూ మనతో ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలి. ఆమె చెప్పాలి. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈ మంత్రి విజయాత్మల క్రియల మానసిక ఒత్తిడి కలిగించే వాటి నుంచి మనం విడుదల పొందుకోండి. నా చుట్టూ, నాలో, నాతో ఎవరున్నారని గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలి. గట్టిగా ఆమె చెప్తాం. ఒక విషయం మనం బాగా గ్రహించాలి, మన ఊహకు అందనంత ఎక్కువగా ఆయన మనల్ని ప్రేమిస్తాడు. మన ఊహకే అందనంత ఎక్కువగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని గుర్తిరిగితే ఈ మంత్రి విద్యార్థులు, చిల్లంగి ఆత్మలు, ఈ మానవ ప్రజల మాటలు మనల్ని ఎక్కడ కూడా ఆందోళన పడవేయలేదు. దేవుని శక్తి కంటూ పరిమితి అంటూ ఉందా? చెప్పాలి. ఆయన శక్తికి పరిమితి అంటూ ఏం లేదు. దాన్ని ఆయన మన కోసం ప్రయోగిస్తాడు. ఆయన శక్తిని మన కోసం చీకటి శక్తుల ప్రభావాలకి పరిమితి ఉంది, అంధకార శక్తుల ప్రభావాలకి పరిమితి ఉంది. దేవుడు పెట్టిన పరిమితి ఉంది. గట్టిగా ఆమేన్ చెప్తాం. దేవుని శక్తికి పరిమితి లేదు. హల్లెలూయా. దేన్ని చూసి భయపడుతున్నారో ఆ శక్తులకి పరిమితులు ఉన్నాయి. చాతబడి, చెల్లంగి, మాంత్రిక శక్తి ప్రభావాలకి పరిమితులు ఉన్నాయి. గట్టిగా ఆమేన్ చెప్తాం. అవి ఎప్పుడు శాశ్వతంగా నిలిచిపోయేటటువంటి శక్తులు కావు. గట్టిగా ఆమేన్ చెప్తాం. ఒక రోజు ఈ భూమి నుంచి పూర్తిగా తుడిచిపెట్టబడే సమయం ఈ నజరుడైన యేసుక్రీస్తు నామములో ఉంది. గట్టిగా ఆమేన్ చెప్పాలి. అలాగే ఆ శక్తుల క్రియలను పూర్తిగా నాశనం చేసే అధికారాన్ని కూడా దేవుడు మనకి ఇచ్చాడు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. దేనికి ఎక్కువ పరిమితి ఉందంటే శక్తికి, దేవుని శక్తికి మాత్రమే ఎక్కువ పరిమితి ఉంది. ఆయన ఎటర్నల్ గా, శాశ్వతమైన దేవుడు. ఆయన శక్తికి పరిమితి అంటే దేవుడి శక్తి ఇంతవరకే పనిచేస్తుంది అని చెప్పడానికి లేదు. విశ్వమంతటిలో ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఈ విశ్వమంతటిని సృజించిన సృష్టికర్త. ఈ చీకటి శక్తుల ప్రభావాలకి అంటూ దేవుడితో ఉన్నంత శక్తి లేదు. ఆమేన్ చెప్తాను. అందుకే భయపడాల్సిన అవసరం లేదు. ఏ చీకటి శక్తులకి, ఏ యొక్క అంధకార శక్తుల ప్రభావాలకి మనం భయపడాల్సిన అవసరం లేదు. నేను కలిగిన దేవుని శక్తి ముందు అవి ఎందుకు పనికి రాకుండా నాశనం అయిపోతుంది. ఇదే మనం ఈ రాత్రి మనం చేస్తున్న ప్రార్థన, యుద్ధ ప్రార్థన. మనం చేయవలసిందంతా మానసిక ఒత్తిడి కలిగించే మంత్రి విద్యాత్మల క్రియలను ఎలా నాశనం చేయాలంటే దేవుడి మీద నమ్మకంతో మన చింతలన్నీ ఆయన మీద వేసి గట్టిగా ఆమేన్ చెప్పాలి. ఆయనలో, ఆయన వాగ్దానాల్లో చక్కగా విశ్రమించాలి. గట్టిగా ఆమేన్ చెప్తాం. పాములను, తేళ్లను త్రొక్కుడుకు శత్రు బలమైన మీద నువ్వు నాకు అధికారం ఇచ్చావనే వాగ్దానాన్ని ఎత్తిపడితే చక్కటి విశ్రాంతి, ఆ చింతలన్నీ తొలగించబడి మనకి ఇవ్వబడతాయి. గట్టిగా ఆమేన్ చెప్తాం. హల్లెలూయా. చింతించి ఆ పాములను, చింతించి ఆ తేళ్లను మన జీవితాలకు ఆహ్వానించాలి. చీకటి శక్తులు, అంధకార శక్తులు. నాకు నువ్వు ఇచ్చిన వాగ్దానం నేను ఉపయోగిస్తున్నాను. దేవుడు మనకిచ్చిన ప్రతి వాగ్దానం మనకు ఒక అనుభవం లాంటిది. గట్టిగా ఆమె శత్రు కోటలు పోల్చడానికి. గట్టిగా ఆమె చెప్తాం. మానసిక ఒత్తిళ్లు మనసులో కలిగించే మంత్రి విద్యాత్మల కోటలు పోల్చడానికి దేవుడు మనకిచ్చిన వాగ్దానాలని ఒక్కొక్క అనుభవం లాంటిది. వాటిని మనం ఎప్పుడైతే విశ్వాసంతో దేవుడి మీద నమ్మకంతో ఉపయోగిస్తామో శత్రు, చేతబడి, చెల్లంగి, మాంత్రిక శక్తి ప్రభావాలు మన మీద దాడి చేసే, మానసిక ఒత్తిడిని కలిగించే ఆ శత్రు కోటలని కూల్చివేయబడతాయి. రాత్రి శత్రు కోటలు పూర్తిగా వేరుతో సహా, మొలకలతో సహా వెల్లగించబడుతున్నాయి. మానసిక ఒత్తిడిని కలిగించే మంత్రి విద్యాత్మల దాడులని. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. పౌలు ఇక్కడ మనం చూడొచ్చు, విశ్వాసుల ప్రార్థన జీవితాల గురించి చెప్తూ 4 మాటలు మాట్లాడుతున్నాడు. ఫిలిప్పీ పత్రిక 4:6-7 గట్టిగా ఆమె చెప్దాం. ఏం మాట్లాడుతున్నాడు? దేని గురించి చింతించకుడు గాని ప్రతి విషయంలో ఏం చేయమంటున్నాడు ఆయన? ప్రార్థన. అది నీ బిడ్డల గురించిన విషయం. ప్రతి విషయం అనేది అంటే ఏంటి? పిల్లల గురించి కావచ్చు, కుటుంబం గురించి కావచ్చు, సేవ గురించి కావచ్చు, ఆరోగ్యం గురించి కావచ్చు, ఆర్థిక విషయాల గురించి కావచ్చు, ఏ విషయం గురించి అయినా కావచ్చు, ప్రయాణం గురించి కావచ్చు. ప్రతి విషయం అంటే ప్రతిది మన జీవితంలో ఏంటి విషయం? హల్లెలూయా. దేని గురించి చింతించకుండా ప్రతి విషయంలో గట్టిగా ఆమేన్. ఫస్ట్ ఏం చేయమంటున్నాడు అంటే ప్రార్థన. గట్టిగా ఆమేన్.
ప్రతి విషయం గురించి చింతించే వ్యక్తి ప్రార్థన చేయడు, ఆమేన్ చేయలేడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్ ప్రార్థన. రెండవది ఏంటంటే విజ్ఞాపన. గట్టిగా ఆమేన్ చెప్పాలి. ఆమేన్ ప్రార్థన వేరు, విజ్ఞాపన వేరు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. దేవుడు మన ప్రార్థించడానికి కొన్ని విధులు ఇచ్చాడు. విధులు. గట్టిగా గట్టిగా ఆమేన్. ఆమేన్ ఇక్కడ పౌలు కూడా ఎలా మాట్లాడుతాడో చూడండి. ఒక అవసరతను గుర్తించి మాట్లాడడం. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్పాలి. ప్రార్థన అంటే ఏంటి? ఒక అవసరతను గుర్తించి దేవుడితో మనం మాట్లాడటమే ప్రార్థన. గట్టిగా ఆమేన్ చెప్పాలి. ఈ ఏదో ఒక అవసరం ఉంది, ఈరోజు మన జీవితంలో అవసరత గురించి దేవుడి దగ్గర మాట్లాడాలి, అదే ప్రార్థన. ప్రభు నా విషయం, నా కుటుంబ విషయం, నా పరిచయ విషయం, బిడ్డల విషయం, ఇదిగో ఈ విషయం గురించి నీ ముందు నేను పెడతాను. ఈరోజు ఎగ్జామ్ రాయాలి, ఆ ఎగ్జామ్ గురించి దేవుడితో మాట్లాడేదే ప్రార్థన. గట్టిగా ఆమె ఇది ఈరోజు ఆరోగ్యం బాగోలేదు, ఆరోగ్యం బాగుండాలని చేసి దేవుడితో మాట్లాడడమే ప్రార్థన. ఒక అవసరతను గుర్తించి చేసేదే ప్రార్థన, దేవుడితో మాట్లాడటం. గట్టిగా ఆమె చెప్పాలి. కానీ విజ్ఞాపన అలాంటిది కాదు. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. విజ్ఞాపన అంటే మనం కోరిన వాటిని స్పష్టమైన భాషలో వెల్లడించే విధంగా ఉండాలి. గట్టిగా ఆమె చెప్పాలి. గట్టిగా ఆమె చెప్దాం. విజ్ఞాపన అంటే ఎలాగంటే అపోస్తలుడైన పరిశుద్ధ పౌలు ఎంత స్పష్టంగా తూచి మాట్లాడాడో చూడండి. గట్టిగా ఆమె చెప్పండి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయంలోనే 9 నుంచి 11 వచనాలు ఒకసారి చదువుదాం. ఆయన ఎలా విజ్ఞాపన చేశాడో చూడండి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెనని ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రములు కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటమును నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను. దీనినే ఏమంటారంటే విజ్ఞాపన. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఫిలిప్పీ సంఘం శ్రేష్టమైన కార్యాలు వివేచించిన వారుగా ఉండాలని, వారి ప్రేమ తెలివితో సకల విధములైన అనుభవ జ్ఞానంతో కూడినై ఉండాలని, వారు అంతకంతకు అభివృద్ధి పొందాలని, వాళ్ళు అభివృద్ధి చెందడం వల్ల దేవునికి మహిమ స్తోత్రం కలగాలని, యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకొని క్రీస్తు దినానికి నిష్కపటులుగా నిర్దోషులుగా ఉండాలని ప్రార్థన చేసింది. తన కోసం చేశాడా? ఒక వ్యక్తిగత అవసరత అయింది. ఇతరుల కొరకు, ఇతరుల మేలు కొరకు, ఇతరుల ఆత్మీయ అభివృద్ధి కొరకు చేసేది ఏంటంటే ఇతరుల అవసరతల కొరకు, ఇతరులు పురుగొలిపే విధంగా చేసే ప్రార్థన విజ్ఞాపన. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇవన్నీ ఒక వ్యక్తి మానసిక ఒత్తిడికి లోనైనప్పుడు చేయలేడు. గట్టిగా ఆమేన్ చెప్తాం. ఈ మంత్రి విద్య ఆత్మల దాడికి వెళ్ళిన వ్యక్తి ప్రార్థన చేయలేరు, విజ్ఞాపన చేయలేరు, వాళ్ళ అవసరతల గురించి ప్రార్థన చేయలేరు. రెండవది ఇతరుల గురించి కూడా వారు ప్రార్థించలేరు. గట్టిగా ఆమేన్ చెప్దాం. అందుకని ఆయన ఏమంటున్నాడంటే అక్కడ మనం చూడొచ్చు, అన్ని రకాల ప్రార్థనలతో ఇంకేముండాలంటున్నాడు ఆయన. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో మొట్టమొదటిగా ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనములతో, 3వ విషయం ఏంటి? కృతజ్ఞతాపూర్వకముగా. అంటే ఏంటంటే అన్ని రకాల ప్రార్థనలతో కృతజ్ఞతలు కలిసి ఉండాలి. ఈ మంత్రి విద్య ఆత్మలు మానసిక ఒత్తిడికి గురి చేసిన వ్యక్తి జీవితంలో ప్రార్థన ఉండదు, విజ్ఞాపన ఉండదు. దేవుడు చేసిన మేళ్లను గత కాలంలో ఇప్పుడు చేసినవి కూడా గుర్తుంచుకోకుండా కృతజ్ఞతలు చెల్లించడం, ఆ చింతలోనే మునిగిపోయేలా ఉంటుంది, ఆ ఒత్తిడిలోనే మునిగిపోయేలా ఉంటుంది. గట్టిగా ఆమేన్. ఎంత ఒత్తిడి మనం ఎదుర్కొంటున్నా దేవునికి ఆ సమయంలో కూడా కృతజ్ఞతలు చెల్లించే వారంగా ఉండాలి. గట్టిగా ఆమేన్. గతంలో మన ప్రార్థనలు విన్నందుకు, ఇప్పుడు వింటున్నందుకు, వినబోతున్నందుకు, మేలుకరమైనది ఆయన చేయబోతున్నందుకు మనం ఏం చేయాలి? కృతజ్ఞతలు ఎలా చెల్లించాలి? కేవలం చేసిన దానికి మాత్రమే కాదు, చేసినందుకు కృతజ్ఞతలు చెల్లించాలి, చేస్తున్నందుకు కృతజ్ఞత, చేయబోతున్నందుకు కూడా కృతజ్ఞతలు చెల్లించాలి. అది అక్కడ పౌలు నేర్పించిన విధానం. గట్టిగా ఆమేన్ చెప్తాం. ఈ మంత్రి విద్యాత్మల మానసిక ఒత్తిడి కలిగించే వ్యక్తి జీవితంలో ప్రార్థనను, విజ్ఞాపనను, కృతజ్ఞతలు కూడా లేకుండా చేస్తాయి. గట్టిగా ఆమేన్ చెప్పాలి. ఇంకా మనం చూసినట్లయితే
ఆయన ఇంకో మాట కూడా చెబుతున్నాడు, కృతజ్ఞతలతో సహా మీ విన్నపాలు ఎవరికి? దేవుడికి తెలియచేయండి. గట్టిగా ఆమెన్ చెప్పండి. మనుషులకి కాదు, ఎవరికి తెలియచేయాలి? బట్ ఈరోజు మానసిక ఒత్తిడితో అలమటించే వ్యక్తి ఎవరికైనా చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకోవడం వల్ల మన మానసిక ఒత్తిడిలు దూరపరచబడం. నజరేయుడైన యేసుక్రీస్తుకి మాత్రమే మనం తెలియజేయాలి ఆ ఒత్తిడి. గట్టిగా ఆమెన్ చెప్దాం. ఎట్లాగంటే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు 7వ వచనంలో, ఎప్పుడైతే మన మానసిక ఒత్తిళ్ళని దేవుని సన్నిధిలో ప్రార్థన రూపంలో, విజ్ఞాపన రూపంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనము ఆ విన్నపాలు తెలియజేస్తామో అప్పుడు మనకి సమాధానం, శాంతి అనేది మన ఒత్తిడిలు, ఆ చీకటి శక్తుల ప్రభావం నుంచి విడుదల పొందుకొని దేవుడు కోరుకున్నటువంటి సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మన హృదయాలకి తలంపులకి ఏమవుతుందంటే కావలిగా గట్టిగా మంచండి. మన హృదయాలకి తలంపులకి దేవుని సమాధానం అంటే ఇది మనుషుల నుండి వచ్చేది కాదు, సాక్షాత్తు దేవుడిచ్చే శాంతి. ఈ రోజు చాలా మంది మానసిక ఒత్తిడులను, ఈ చేతబడి చెల్లంగి శక్తి ప్రభావాలు దేవుడిచ్చే శాంతిని పొందుకోనికుండా, దేవుడిచ్చే సమాధానాన్ని పొందుకోనికుండా అడ్డగిస్తున్న ఈ రాత్రి ఎంతమంది జీవితాల్లో ఈ విధంగా ప్రార్థనను, విజ్ఞాపనను, కృతజ్ఞతలను, విన్నపాలు దేవుడి తెలియచేయకుండా, అలాగే దేవుడిచ్చే సమాధానాన్ని అనుభవించకుండా చేస్తున్న మంత్ర విద్య ఆత్మల క్రియలు, మనసు మీద ఒత్తిడిని తీసుకొచ్చే ఆ మాంత్రిక దాడి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తములో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి బలిపీఠాలు పగలగొడుతున్నాను, విర్రగొడుతున్నాను, నాశనం చేస్తున్నాను. దేవుడు ఇచ్చే సమాధానం అంటే ఆయనకున్నది మనకి ఇచ్చే సమాధానం. దేవుడికున్న సమాధానం మామూలు సమాధానం. ఎందుకంటే దేవుడు ఏ విషయంలోనూ చింతించాడు. దేవుడికి ఏమైనా చింత ఉందా? ఉన్న మన చింతలే ఆయన మీద ఏమంటున్నాడు. దేవుడికి ఏ విషయంలోనూ చింతలే. అందుకనే ఆయన మనకి ఇచ్చే సమాధానంలో చింత ఉండదు. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుని సంకల్పానికి లొంగిపోయి ఆయనలో నమ్మకం ఉంచడం ద్వారా విశ్వాసిలో సమాధానం కలుగుతుంది. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో మనం ఎవరికి లొంగిపోయే వారంగా ఉండాలంటే, మన చింతలకు లొంగిపోయే వారంగా ఉండకూడదు, మన పరిస్థితులకు లొంగిపోయే వారంగా ఉండకూడదు. చీకటి అంధకార దురాత్మ చేతబడి చెల్లంగి అంధకార ఆ శక్తులకి, మన ప్రభావాలకి లొంగిపోయే వారంగా ఉండకూడదు. దేవునికి లొంగిపోయి ఆయనలో విశ్వాసం ఉంచిన వ్యక్తికి మాత్రమే దేవుడు తనకున్న శాంతిని ఇస్తాడు. ఆమేన్ చెప్పండి. రాత్రి కాల ఎంతో మందికి మానసిక ఒత్తిడిల ద్వారా మంత్ర విద్య ఆత్మల క్రియలు దేవుని సమాధానాన్ని అనుభవించలేకుండా చేస్తున్నాయో, దేవునికి లొంగిపోకుండా, దేవునికి లోబడనివ్వకుండా, దేవుడికి విధేయత చూపించనివ్వకుండా, దేవుడి యొక్క సమాధానాన్ని పొందుకోనివ్వకుండా, దేవుడి మీద బలమైన విశ్వాసం కలిగి నడిపించమని చేస్తున్న బలవంతుడి క్రియలన్నిటి కూడా, మంత్ర విద్య చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలని కూడా ఎక్కడ ఎవరి కుటుంబాల్లో, సంఘాల సేవకులు, విశ్వాసంలో, ఆత్మీయ శారీరక మానసిక స్థితిగతులు ఎవరి జీవితాల్లో ఏర్పరిచారు. యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా మన క్రియలు నిస్సాత్వం చేస్తున్న, నిర్వీర్యం చేస్తున్న, నాశనం చేస్తున్న. ఆమేన్. 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 గట్టిగా ఆమేన్. గొప్ప విడుదలను మనం చూస్తున్నాం. మానసిక ఒత్తిడిల మీద జరిగే బంధకాలు తెంచివేయబడతారు. హల్లెలూయా. గట్టిగా ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు చెప్పి ఉన్నాడు యోహాను సువార్త 14:27 నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, లోకంలో ఉన్నట్టుది కాదు. హల్లెలూయా. ఎలాంటి శాంతి అంటే ఆయన మనకిచ్చింది? ఈరోజు దేవుని సమాధానం, దేవుని శాంతి అనేక మంది ప్రాణాత్మ దేహాల్లోకి, కుటుంబాల్లోకి, సంఘాల్లోకి యేసుక్రీస్తు నామములో విడుదల చేయబడుతుంది. ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. అలాగే మనం చూద్దాం యోహాను సువార్త 16:33 ఒకసారి చదువుదాం. 16:33 నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నానని ఆమేన్ చెప్దాం. లోకములో ఏముందంటున్నాడు దేవుడు? శ్రమ. గట్టిగా ఆమేన్ చెప్పాలి. అయినప్పటికీ మీరు ఎలా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు? ధైర్యం తెచ్చుకోండి, నా సమాధానం నేను మీకు ఇస్తున్నాను. ఇంతకంటే బలం మనకి ధైర్యం ఆయన వాక్కు ద్వారా తప్ప మన దేని ద్వారా. తులసి పత్రిక 3:15 కూడా ఒకసారి చదువుదాం. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయంలో ఏలుచుండనీయుడి.
ఇందుకొరకే మీరు ఒక్క శరీరంగా పిలవబడితిరి మరియు కృతజ్ఞులైనడి. గట్టిగా ఆమేన్ చెప్దాం. యేసు క్రీస్తు ఇచ్చే సమాధానం మన హృదయాల్లో ఏలాని గాని దేవుని సమాధానం కాకుండా ఈ యొక్క చింతలతో కూడినటువంటి మన హృదయాల్లో ఏలుబడి చేయబడకూడదు. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. యేసు వాగ్దానం చేసిన విశ్రాంతి వంటిది శాంతి, ఈ సమాధానం. హల్లెలూయా. ఈ లోకంలో ఇతరులకి కరువయ్యే టైంలో దేవుడి మీద విశ్వాసం ఉంచిన వ్యక్తికి ఈ సమాధానం, శాంతి, నెమ్మది ఉంటాయి. గట్టిగా ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏ సమాధానం లేక మానసిక ఒత్తిడి చేత నడిపించబడుతున్నా, ఏ నెమ్మది లేక మానసిక ఒత్తిడి చేత ఈ మంత్రి విద్య ఆత్మలో దాడి చేస్తున్నా సరే, హల్లెలూయా, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో మనసులో చింతల ద్వారా రకరకాలుగా వికలం చేసే ఆ తలంపులు, ఎవరి ఆందోళన, ఎవరి జీవితాల్లో ఏలుబడి చేస్తున్నా ఇప్పుడే వేరుతో సహా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పెళ్లగించబడునుగా. ఈ మంత్రి విద్య ఆత్మలు చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావాలన్నీ కాసేపు అలా మ్యాజిక్ చేసినట్టుగా మనిషి జీవితాన్ని ఒత్తిడి చేస్తాయి పూర్తిగా. ఈ సత్యాన్ని మనం గుర్తిరిగితే ఇంజెక్షన్ చేస్తే ఉండే నొప్పి ఎంతోసేపు ఉండదు. గట్టిగా ఆమేన్ చెప్పండి. సో వీటి ప్రభావాలు కూడా మన జీవితం మీద శాశ్వతంగా పనిచేయలేదు. దానికంటే ముందు మనం క్రీస్తులో బలమైన విశ్వాసాన్ని, క్రీస్తు వాక్యంలో, వాగ్దానంలో బలమైనటువంటి నమ్మకాన్ని మనం కలిగి ఉన్నప్పుడు వాటిని ఈజీగా మనం ఏం చేయగలుగుతామంటే జయించగలుగుతాం. గట్టిగా ఆమేన్ చెప్పాలి. అందుకనే ఫిలిప్పీలకి చెబుతున్నాడు పౌలు, దేని గురించి చింతించవద్దు. మానసిక ఒత్తిడిని జయించిన విషయంలో సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని మనం చూడొచ్చు. గట్టిగా ఆయన ఏ విధంగా ఆయన మానసిక స్థితిలో ఒత్తిడి ఎదురైనప్పుడు ఎలా జయించారో మనము గెస్సెమనే తోటలో చూడొచ్చు. యేసుక్రీస్తు ప్రభు ఆ మానసిక ఒత్తిడిని ఆయన జీవితంలో ఎలా ఎదుర్కొన్నారు. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనం చదువుదాం. 36వ వచనం, 26:36. అంతటా యేసు వారితో కూడా గెత్సేమనే గెత్సేమనే తోటలోకి వెళ్ళి అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుందని శిష్యులతో చెప్పి ఆమేన్ చెప్తాం. యేసు క్రీస్తు గెత్సేమనే తోటలోకి అప్పగించబడే రాత్రి ముందు వెళ్తున్నాడు. ఆమేన్ చెప్తాం. అంటే ఆయన తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఎలాంటి చదవమంటారు, పేతురును ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతులగుటకును మొదలుపెట్టిన. గట్టిగా ఆమేన్ చెప్దాం. మానసిక ఒత్తిడి దుఃఖాన్ని, చింతను తీసుకొస్తుంది. యేసుక్రీస్తు ప్రభు జీవితంలోనే దుఃఖపడే జీవితాన్ని, మానసికంగా ఆయన చింతపడుతున్న స్థితిని ఇక్కడ మనం ఆయన మానవ శరీరంలో చూడొచ్చు. గట్టిగా ఆమేన్ చెప్దాం. అలాగే మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుంది అనేది యేసుక్రీస్తు ప్రభు జీవితం ద్వారా మనకు అర్థమవుతుంది. గట్టిగా ఆమేన్ చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభు జీవితంలో చూడండి ఎలా ఎదుర్కొన్నారో దాన్ని. హల్లెలూయా. తర్వాత అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణం బహు దుఃఖంలో మునిగి ఉన్నది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండని వారితో చెప్పి. గట్టిగా ఆమేన్ చెప్దాం. మానసిక ఒత్తిడి, చింత, దుఃఖం యేసుక్రీస్తు ప్రభువులో ఇక్కడ మనం చూడొచ్చు. ఈ టైంలో యేసుక్రీస్తు ప్రభు ముగ్గురు శిష్యులంతా అంతా కూడా వెంట పెట్టుకుని ఏం చేయడానికి గెత్సేమనే తోటలోకి వెళ్ళారు? ప్రార్థన. పౌలు చెప్పింది కూడా అదే. దేని గురించి చింతించొద్దు కానీ ప్రతి విషయం గురించి అది యేసుక్రీస్తు ప్రభు జీవితంలోనే మనం చూసినట్లయితే ఆయన మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్న టైంలో, దుఃఖంతో నింపబడిన టైంలో, చింతతో నింపబడిన టైంలో ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళారు. మనం కూడా మన మానసిక ఒత్తిడి టైంలో ఎంత ఒత్తిడిని అనుభవిస్తున్నా, ఎంత భారాన్ని అనుభవిస్తున్నా, ఒకవేళ ఎంత దుఃఖం మన మనసులోకి వచ్చినా, ఎంత చింతన మనం అనుభవిస్తున్నా, మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే ప్రార్థన. గట్టిగా ఆమేన్. కానీ చీకటి అంధకార దురాత్మ శక్తుల ప్రభావాలు, ఆ ప్రభావానికి కనుక చోటు ఎక్కువగా ఇస్తే ఆ వ్యక్తి ప్రార్థన అయితే చేయలేదు. ఎందుకంటే ఆ చింత వారిలో ఎక్కువైపోతుంది, ఆ దుఃఖం వారిలో ఎక్కువైపోతుంది, ఆ వేదన వారిలో ఎక్కువైపోతుంది. కాబట్టి
వారు ప్రార్థన చేయడానికంటే ఎక్కువగా ఈ ప్రభావానికి ఎక్కువగా చూడడం జరిగింది. ఈ రాత్రి కావాల్సిన ఈ మానసిక ఒత్తిడిని ఎక్కువ చేసేది చింత, దుఃఖం, వేదన. గట్టిగా ఆమేన్ చెప్పండి. కానీ యేసుక్రీస్తు ప్రభు కూడా ఎలాంటి వేదనలో ఉన్నారని చెబుతున్నాడు చూడండి. నా ప్రాణం మరణమవునంత దుఃఖంలో ఉందంటున్నాడు ఆయన. మానసిక ఒత్తిడి ప్రాణాన్ని ఎలా అనిపిస్తుంది అంటే నీరసించిపోయేలా చేస్తుంది. ఆ భారం, ఆ శోకం ఎంత దుర్భరమైందంటే ఆయన ప్రాణాన్ని పిండేస్తున్నాడు. గట్టిగా ఆమె చెప్తాను. యేసుక్రీస్తు ప్రాణం ఎలా ఉందో మరణమవునంతగా నా ప్రాణం బహు దుఃఖంలో మునిగి ఉంది. మానసిక ఒత్తిడులు ఎలా ఉంటాయంటే ఈ విధంగా మరణమయ్యేంత ఆ మనసులో ఆ ప్రాణం ఎలా ఉంటుందంటే దుఃఖం. హల్లెలూయా. ఎందుకు బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి, ఎలా బ్రతకాలి. యేసుక్రీస్తు చింత అలాంటిది కాదు. కానీ ఆయన చింత, ఆయన దుఃఖం, ప్రాణం దుఃఖంలో మునిగిపోయినంత మనం అక్కడ చూడొచ్చు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. ఎలా ఉందంటే అక్కడ మనం చూడొచ్చు ఆయన ప్రాణాన్ని పిండేస్తున్నాయి. చాలా మంది మానసిక ఒత్తిడులు బాగా లోతుగా అనుభవిస్తున్న వారు ఈ అనుభవాలు కూడా మనం చూడవచ్చు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. యేసు ప్రభు ప్రాణాన్ని పిండి వేస్తున్న ఎంత దుఃఖానికి కారణం ఏంటంటే ఆయన పరిపూర్ణమైన పవిత్రుడు, పరిశుద్ధుడు, శిలువపై లోక పాపాలన్నీ భరించబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఒక పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు శిలువపై మానవుల లోక పాప భారాలను మోయడం ఎంత భయంకరమైనటువంటి దుఃఖమో చూడండి. ఆ పాపానికి శిక్షను అనుభవించి తండ్రి అయిన దేవునికి దూరం కాబోతున్న టైం అది. గట్టిగా ఆమె చెప్పాలి. యేసు ప్రభు ఎందుకు అంత దుఃఖపడాల్సి వచ్చింది? యేసు ప్రభు ఎందుకు తన మానసిక ఒత్తిడి అంత వేదన చెందాల్సి వచ్చింది? ఆయన ప్రాణం ఎందుకు అంత దుఃఖంలో మునిగిపోవాల్సి వచ్చింది? ఎందుకు ఆయన మరణమవునంతగా దుఃఖించాడు? కారణం ఏంటో తెలుసా? ఆయన ఇంకా ఈ లోక పాపాలన్నీ ఆ కలువరి శిలువలో ఆయన మీద శిక్షగా భరించడమే కాకుండా తండ్రికి దూరం అవబోతున్నానన్న విషయంలోనే ఆయన మనసు అంత ఒత్తిడికి, ఆయన ప్రాణం అంత దుఃఖానికి వెళ్ళడానికి కారణం. ఏదో ఒక దానికి దూరం అయిపోతానని, తండ్రికి దూరం అయిపోతానని. ఇప్పుడు తండ్రితో ఉన్న వ్యక్తి తండ్రికి దూరం అయిపోతానంటే ఎలా ఉంటుంది? గట్టిగా హల్లెలూయా. మానసిక ఒత్తిడి చూడండి. చాలా మంది భార్య భర్తల జీవితాల్లో భార్య భర్తకి దూరం అయిపోతున్నారు అన్న విషయాలు తెలిసినప్పుడు రాంగ్ రిలేషన్స్ ద్వారా, ఇల్లీగల్ కాంటాక్ట్స్ ద్వారా, ఇల్లీగల్ రిలేషన్షిప్స్ ద్వారా వాళ్ళంతా వేదన చెందుతూ ఉంటారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. అది భర్త కావచ్చు, భార్య కావచ్చు. గట్టిగా ఆమేన్ చెప్దాం. లేదా పిల్లల జీవితాల్లో ఏమన్నా వేరే లోక సంబంధమైనటువంటి పరిస్థితులు గుండా వాళ్ళు లోకానికి, పాపానికి దగ్గర అవుతున్నారు అనుకున్న పేరెంట్స్ విషయంలో మానసిక ఒత్తిడి ఎలా ఉంటాయి? వాళ్ళు వినిపించుకున్నప్పుడు, పిల్లలు పట్టించుకున్నప్పుడు, ఆ లోక జీవితానికి ఇష్టపడినప్పుడు, ఆ పాప జీవితానికి జీవిస్తానన్నప్పుడు ఈ తల్లిదండ్రులు ఎలాంటి మానసిక ఒత్తిళ్ళు ఉంటాయి? గట్టిగా ఆమె చెప్పు. అలాగే యేసుక్రీస్తు ప్రభు తండ్రికి నేను దూరం అవుతున్న టైం వచ్చింది అనే విషయంలో ఆయన మానసికంగా ఎంతో ఒత్తిడికి లోనవుతున్న టైం అది. గట్టిగా ఆమె చెప్పు. మానసిక ఒత్తిళ్ళు ఎలా ఉంటాయంటే ఒక అనుభవించలేదు ఇప్పుడు నేను అనుభవించాలి, భరించరాంది ఒకటి భరించాలి, నేను వద్దనుకున్నదా అంటే నేను తోసివేయలేని దాన్ని ఒకటి ఇప్పుడు నేను స్వీకరించాలి, ఖచ్చితంగా దీన్ని నేను అధిగమించి వెళ్ళాల్సిందే, దీన్ని దాటుకుని నేను వెళ్ళాల్సిందే అన్న పరిస్థితి ఏదైతే ఉంటుందో అది భయంకరమైన మానసిక ఒత్తిడిని తీసుకొస్తుంది. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. సో యేసుక్రీస్తు ప్రభు కూడా అక్కడ మనం చూడొచ్చు తండ్రికి దూరం కాబోతున్నానని ఆ బాధ ఎలా ఉందో చూడండి ఆయనలో. గట్టిగా ఆమె చెప్పాలి. ఆ వేదన భరించలేనంత వేదనగా ఉంది. అందుకే యేసు ప్రభు కూడా మనం చూడొచ్చు మత్తయి సువార్త 27వ అధ్యాయం 46 అంటారు, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాడు. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. ఆమె చెప్పాము. అదే ఆ నా దేవా నన్నెందుకు చేయి విడిచావన్న మాటే ఇక్కడ గెస్సేమనే తోటలో మానసిక ఒత్తిడిని ఆయన అనుభవించాడు. గట్టిగా ఆమె చెప్తాడు. ఆ విడవబడే సమయాన్ని యేసు ప్రభు ముందే గ్రహించి తన మనసులో మానసిక ఒత్తిడిని అనుభవిస్తున్నాడు. ఆమె చెప్పాలి. హల్లెలూయా. నేను విడిచిపెట్టాల్సిన టైము, తండ్రితో నేను దూరం అవ్వాల్సిన టైం అనే విషయం ఆయనకి తెలిసి ఆ పరిస్థితిని గురించి మానసిక ఒత్తిడిని గెస్సేమనే తోటలో ఆ ప్రార్థనలో ఆయన గడుపుతున్నాడు. ఆ ఒత్తిడిని జయించడానికి, ఎదుర్కోవడానికి
ఆ యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు గెత్సేమనే తోటలో. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఆమేన్. హల్లెలూయా. అలాగే మనం చూడొచ్చు ఆయన ఇంకా యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. 1వ అధ్యాయం 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన ఎదుగు రాగా చూచి ఇదిగో లోక పాపం మోసుకుని దేవుని గొర్రె పిల్ల. మానసిక ఒత్తిడి ఇప్పుడు ఈ గొర్రె పిల్ల మీద ఎలా పడిందో గెత్సేమనే తోటలో మనం చూడొచ్చు. గట్టిగా ఆమేన్ చెప్తాం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం కూడా చదువుతాం ఒకసారి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాను. సో అందుకని ఆ మానసిక ఒత్తిడిని హల్లెలూయా. కానీ యేసుక్రీస్తు ప్రభు అనుభవిస్తున్న టైంలో తన శిష్యులతో ఒక మాట అంటాడు. అక్కడ చూడండి గెత్సేమనే తోటలో 26వ అధ్యాయం మత్తయి సువార్తలో ఆయన మనం చూసినట్లయితే 37వ వచనం 38. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణం బహు దుఃఖంలో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండని వారితో చెప్పారు. ఉన్నారా మెలకుగా? కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే గిన్నె నా దగ్గర తలుపుకొనిను, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానివ్వని ప్రార్థించారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడియేనను నాతో కూడా మేలుకొని ఉండలేరా? గట్టిగా ఆమేన్ చెప్దాం. చూడండి, యేసుక్రీస్తు తన శిష్యులు కూడా తనతో పాటు మేలుకుని ఉండాలని కోరాడు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. ఈ బాధ గడియలో ఆయన మానవ స్వభావం తోడు కోరుకుంటుంది. ఆమేన్ చెప్పాలి. ఎవరైతే మానసిక ఒత్తిడితో బాగా వేదన చెందుతారో, దుఃఖిస్తూ ఉంటారో, ఇతరులు ఎవరైనా సరే నాకు కూడా సహాయకంగా మాట్లాడి బలపరిస్తే బాగుండు అని కోరుకుంటారు వాళ్ళు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువే ఆయన మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు తండ్రికి దూరం అవుతున్నానన్న ఆ వేదన, దుఃఖము, అలాగే లోక పాపాలన్నీ ఇప్పుడు భరించాల్సిన టైం వచ్చింది. శిలువ మరణానికి అప్పగించబడుతున్న టైము. ఆయన ఆ తండ్రికి దూరం అవుతున్న సమయము అన్ని గ్రహించుకుని మానసిక ఒత్తిడి గురైనప్పుడు తనతో ఉన్న శిష్యులు తన కొరకు ప్రార్థన చేయాలని కోరుకున్నారు. మానసిక ఒత్తిడితో ఉన్న వ్యక్తి ఇతరులు ఎవరైనా సరే తనకి సహాయకులుగా ఆ టైంలో మాట్లాడితే బాగుండు, బలపరిస్తే బాగుండు, ప్రోత్సహిస్తే బాగుండు, ప్రార్థన చేస్తే బాగుండు అని కోరుకుంటారు యేసు ప్రభువులు. మనం మానసిక ఒత్తిడిని ఎదుర్కోవాలంటే చీకటి అంతకర దురాత్మ శక్తుల ప్రభావాలన్నిటిని, మానవ శక్తుల ప్రభావాలన్నిటిని, ఇతరుల ప్రార్థన సహాయం కూడా మనకు అవసరం. కానీ యేసుక్రీస్తు ప్రభు కోరుకున్న సహాయం యేసుక్రీస్తు ప్రభుకి అక్కడ అందలేదు. శిష్యులు ఎవరు మెలుకుని ఉండి ప్రార్థన చేశారు? చేయలేదు. గట్టిగా ఆమె సందేహంగా ఈ సంఘటనకు సాక్షులు ఇక్కడ మనం చూడొచ్చు. ఆయన 3 శిష్యులు కూడా ఆయన పక్కన సాక్షులుగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఎంత వేదన చెందాడో ఆ మానసిక ఒత్తిడి టైంలో పేతురు, జబదయి కుమారులు మనం చూడొచ్చు. గట్టిగా ఆమె చెప్పాం. ఆయన అలా సాగిరి పడిన విషయాన్ని మనం చూసినట్లయితే ఆయన మనోవేదన ఎంత గొప్ప వేదనతో గండం గురించిన అనుభూతి, కంగారు, సహాయం కోరి మనసు పెట్టి పొలి కేకకు అది గుర్తు. ఆమె ఎవరైతే ఈ మానసిక ఒత్తిడి చేత, అది మానసికంగా ఏ విధమైన ఒత్తిడైనా కావచ్చు, ఆ మానసిక ఒత్తిడి చేత మంత్ర విద్యాత్మల ద్వారా చేతబడి చెల్లని మాంత్రిక శక్తి ప్రభావం ద్వారా ఏ ప్రభావాల ద్వారా దాడి చేయబడుతున్న ఈ యొక్క మనోదుఖం ఎలా ఉంటుందంటే, అనుభూతి ఎలా ఉంటుందంటే ఒక కంగారుతో సహాయం కోరే మనసు పెట్టే ఒక కేకతో పోలి ఉంటుంది అనమాట. గట్టిగా ఆమెన్ చెప్తాం. గట్టిగా ఆమెన్ చెప్తాం. హల్లెలూయా. ఆయన ముందున్న భయానకమైన క్రూర అనుభవాలకు సూచన ఈ గిన్నె. గట్టిగా ఆమెన్ చెప్తాం. మానవ పాపానికి వ్యతిరేకంగా చెలరేగే దేవుని ఆగ్రహం అనే గిన్నెలోనిది ఆయన ఇప్పుడు తాగబోతున్నాడు. గట్టిగా ఆమెన్ చెప్పాలి. దేవుడే తన కుమారుణ్ణి పాపంగా చేయబోతున్నాడు. పాపుల కోసం. గట్టిగా ఆమెన్. ఎంత మానసిక ఒత్తిడి పరిశుద్ధుడైన వ్యక్తి. ఆమెన్ చెప్పాలి. ఆయన వచ్చింది ఎందుకు? యేసుక్రీస్తు వచ్చిందే అందుకు. గట్టిగా ఆమెన్ చెప్పాలి. ఈ రాత్రి కాల సేవ దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఆ క్షణం దగ్గరైంది కాబట్టి అది ఇంత వికృతంగా, భీకరంగా అనిపించి ఆయన పవిత్ర స్వభావం కలవరంతో దాని నుంచి వైదొలగాలని చూస్తుంది. గట్టిగా ఆమెన్ చెప్పాలి. హల్లెలూయా. ఒకవేళ అక్కడ మనం చూడొచ్చు, మనుషుల పట్ల దేవుడు తన ఉద్దేశాలు నెరవేర్చుకునేందుకు ఒకవేళ వేరొక మార్గం ఏదైనా చూడగలిగితే తాను ఆ గిన్నెలోనిది తాగవలసిన అవసరం లేకపోతే అలా చేయమని ప్రార్థించాడు. గట్టిగా కొన్నిసార్లు మన మనసు
ఇంకేదైనా మార్గం ఉంటే ఒత్తిడి నాలోనే తీసుకురావాలి. ఇంకో మార్గం చూపించు ప్రభావం మనం ఎలా అడుగుతాం? గట్టిగా ఆమె చెప్పాలి. ఆమేన్. అయితే అలాంటిది సాధ్యం కాదు కాబట్టి తన ఆత్మ అంత వేదనలో ఉండి కూడా యేసు తండ్రి అయిన దేవుని సంకల్పాన్ని అంగీకరించి నా చిత్తము కాదు నీ చిత్తమే జరిగి. గట్టిగా గట్టిగా ఆమె చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. మనం అందరం నేర్చుకోవాల్సిన ప్రార్థన ఇక్కడ యేసు చెప్తున్నాడు. దేవుని మార్గమే దేవుని సంకల్పమే ఎప్పుడు అతి శ్రేష్టమైనది. మన మానసిక ఒత్తిడిలో కూడా, తట్టుకోలేని వేదనలో కూడా, తట్టుకోలేని దుఃఖంలో కూడా, తట్టుకోలేని బాధలో కూడా దేవుని మార్గమే దేవుని చిత్తమే శ్రేష్టమైంది అని యేసుక్రీస్తు ప్రభువులాగా మనము కోరుకున్నప్పుడు ఈ మానసిక ఒత్తిడిని కలిగించే చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలని నిస్సత్తుగా నిర్వీర్యంగా నాశనం చేయబడతాయి. ఆమేన్. మన పక్షంగా ముందుగా యేసుక్రీస్తు ప్రభువే ఆ మానసిక ఒత్తిడిని గెత్సెమనే తోటలో ఎదుర్కోవడం జరిగింది, నాశనం చేయడం జరిగింది. ఆమె చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ దేవుని చిత్తాన మానసిక ఒత్తిడిలో అనుభవిస్తున్న టైంలో అది బాధాకరంగా కొంతకాలం అనిపించవచ్చు. అంగీకరించడం వల్ల కొద్ది కాలం బాధ నష్టం వాటిల్లినప్పటికీ కూడా ఎక్కువ విధేయతతో అంగీకరించిన వారే ఎక్కువ ధన్యులు. గట్టిగా ఆమె చెప్తాం. ఆమేన్. ఈ రాత్రి దేవుడు మాట్లాడతాడు. ఈ మానసిక ఒత్తిడిని మనం ఎదిరించాలంటే హల్లెలూయా యేసుక్రీస్తు ప్రభువు లాగా మనం దేవుని సన్నిధికి అప్పగించాలి. దేవుడికి అప్పగించాడు ఆ గిన్నె. గట్టిగా ఆమె చెప్పాలి. ఆమేన్. అలాగే మన ముందున్న మానసిక ఒత్తిళ్ళన్నిటిని కూడా నా వల్ల కావట్లేదు ప్రభా, నేను భరించలేకపోతున్నాను ప్రభా, నా ఆలోచన నా మీద దాడి చేస్తున్నాయి, తలంపులు నా మీద దాడి చేస్తున్నాయి, నా ఉద్దేశాలు నా మీద దాడి చేస్తున్నాయి అనుకుంటున్నట్లయితే గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా తండ్రి అయిన దేవునికి ఆయన తనను తాను అప్పగించుకుని ఉన్నాడు, ఆ పరిస్థితిని అప్పగించుకుని ఉన్నాడు, ఆ స్థితిగతులు అప్పగించుకుని ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో మనం కూడా అదే విధంగా అది కష్టమైనా సరే, బాధ అయినా సరే, ఆ మానసిక ఒత్తిడి ఏ రకంగా దాడి చేస్తున్నప్పటికీ కూడా ఈ రాత్రి అది ఏ సమస్య అయినా కావచ్చు, కుటుంబం నుంచి కావచ్చు, బయట నుంచి కావచ్చు, ఎవరి నుంచి అయినా కావచ్చు, ఏ రీతిలో అది దాడి చేస్తున్నప్పుడు, ఏ ప్రభావం వచ్చి పడుతున్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు గెత్సెమనే తోటలో ఏ విధంగా తండ్రి అయిన దేవునికి అప్పగించుకుని ఉన్నాడు, ఆయన చిత్తానికి అప్పగించుకుని ఉన్నాడు, ఆయన సంకల్పానికి అప్పగించుకుని ఉన్నాడు. మనం కూడా మన మానసిక ఒత్తిడులన్నిటినీ కూడా ఎదుర్కోవడానికి కావాల్సిన బలం దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా ఈ మానసిక ఒత్తిడిని ఎదిరించడానికి యేసు ఏ విధంగా అయితే తండ్రి అయిన దేవునికి అప్పగించుకున్నాడో, లోబడ్డాడో, విధేయత చూపించాడో అలాగే మనల్ని మనం పూర్తిగా సాగిలపడి దేవునికి అప్పగించుకోవాలి. అలా ఆటంకపరిచే ఆ బలవంతుని క్రియలన్నీ కూడా దేవునికి అప్పగించుకోనికుండా, దేవుని సన్నిధిలో పూర్తిగా సమర్పించుకోనికుండా, లోబడలేకుండా ఆ ఒత్తిడిలో కూరుకుపోయేలా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలన్నీ కూడా ఈ రాత్రికాల సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడునుగా. ఆమేన్. గట్టిగా ఆమె ఆమేన్. మానసిక ఒత్తిళ్లు కలిగించే బలవంతుని క్రియలు ఈ రాత్రి కాలశైలో పూర్తిగా నిస్సత్వం చేయబడుతున్నాయి. యేసుక్రీస్తు నామములో నిర్వీర్యం చేయబడుతున్నాయి. గట్టిగా ఆమె చెప్తాం. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు ఆ విధంగా ఆయన ఆ రాత్రి కాల సేవలో అంతగా ఆ మానసిక ఒత్తిడిని గెత్సెమనే తోటలో అనుభవించడం జరిగింది. గట్టిగా ఆమె చెప్పాలి. కానీ ఎలా ఎదిరించడం జరిగిందంటే ఆ దుఃఖాన్ని, ఆ మానసిక ఒత్తిడిని అంతా ప్రార్థన. దేవుని నామానికి మహిమ కలుగునుగా. మనం కూడా ఈ మానసిక ఒత్తిడిలన్నిటిని కూడా తండ్రి అయిన దేవుని సన్నిధిలో ప్రార్థించడం ద్వారా మనం జయించగలుగుతాం. గట్టిగా ఆమె చెప్పాలి. ఒత్తిడికి లోనైపోయినప్పుడు ఆయన ఎలా ఉన్నాడంటే చూడండి, ఆ మాటలో మనం చదవచ్చు. హల్లెలూయా. ఎలాగంటే తర్వాత చూడండి, ఆయన మరలా శిష్యుల ఎద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడియనని నాతో కూడా మేల్కొని ఉండలేరా? 26:40 మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయడి, ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనమని పేతురుతో చెప్పి మరలా రెండవ మారి వెళ్ళి నా తండ్రి నేను దీన్ని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవడం సాధ్యం కాని నీ చిత్తమే సిద్ధించునుగా అని చెప్పి అని ప్రార్థించి గట్టిగా ఆమె చెప్తాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా అక్కడ శిష్యులు ఎవరు కూడా మేల్కొని ఉండలేదు. కొన్నిసార్లు మన మానసిక ఒత్తిడిలో ఎవరు మన సైడ్ ఉండరు, ఎవరు మనకి ఒక మాట కూడా చెప్పారు, ఎత్తు కూడా అనవసరం. ఆమె అనిపిస్తుంది మానసిక ఒత్తిడి భరించలేక ఆ టైంలో ఎవరో ఒక మాట కొంచెం మనకి బలంగా ఉన్నానికి ప్రార్థన చేయడానికి కావాలి, కానీ ఆ టైంలో మనకు ఎవరు దొరకదు. సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువే తీసుకెళ్ళిన 3 శిష్యులు ఆయనతో కలిసి ప్రార్థించడానికి మాత్రం సిద్ధంగానే. కొన్నిసార్లు మన పరిస్థితులు అందరూ మన చుట్టూనే ఉంటారు. గట్టిగా ఆమె చెప్తాం.
బట్ మన భారాల్లో, మన బాధల్లో, మన ఒత్తిడిల్లో ఒక్క మాట కూడా మనకి వాళ్ళు సహాయం చేయడానికి అప్పుడు ఎంత బాధ ఉంటుందండి. కనీసం ఒక్క గడియ నా కోసం మీరు వెలుగుగా ఉండి ప్రార్థన చేయలేరండి, అది కూడా వాళ్ళు ఏం చేయలేకపోయారు. మనతో ఉన్న వాళ్ళు కూడా ఒక మాట చెప్పలేరా అంటే చెప్పరు, గట్టిగా ఆమె చెప్పారు. కొన్ని మానసిక ఒత్తిడితో ఉన్న టయాల్లో ఆ సమయాల్లో మనం ఇలాంటి పరిస్థితులు గుండా కూడా వెళ్ళాల్సి ఉంటుంది. యేసుప్రభువే వెళ్ళారు. అందుకని మనమేమి ఏంటి నా ఒత్తిడిలో, నా బాధలో, నా యొక్క మానసిక స్థితిగతులు ఎవరు కూడా నాకు సహాయం చేయరండి అని మనం వాళ్ళేమి ఇచ్చేయలేము. వాళ్ళేమి పాయింట్అవుట్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళేమి టార్గెట్ చేయడం కానీ, వాళ్ళేమి విమర్శించడం కానీ చేయడం వేస్ట్. ఆమె చెప్దాం. కానీ మన ఒత్తిడి, ఆ మానసిక ఒత్తిడి, ఆ దుఃఖం, వేదనలో ఉన్నప్పుడు మన పరామర్శించే దేవుడు మనతో ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలి. గట్టిగా ఆమె చెప్తాను. ప్రభా ఈ ఒత్తిడిలో, ఈ దుఃఖంలో, ఈ భారంలో, ఈ వేదనలో నేను ఎవరికి చెప్పుకోలేను, బట్ నువ్వు చూస్తున్నావు నా ఒత్తిడి ఎంత. నేను ఆ టైంలో మనం ఆయనకి వివరించి చెప్పలేము, చెప్పవసరం లేదు, మన స్థితి ఆయనకి తెలుసు. కానీ మనం ఆయనకి అప్పగించుకోవాలి. ప్రభా ఈ ఒత్తిడిని, ఈ భారాన్ని, ఈ వేదనను, దీన్ని అధిగమించే శక్తి నాకు ఇవ్వు, దీన్ని ఎదుర్కొనే శక్తి నాకు ఇవ్వు, ఈ పోరాటాన్ని ఎదుర్కొనే శక్తి నాకు ఇవ్వు అని మనము దేవుని శక్తి మీద యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడా లేదా, దీన్ని తాగడం నీ చిత్తమైతే, నేను దీన్ని గుండా వెళ్ళడం నీ చిత్తమైతే, ఈ మార్గం కూడా నేను రెడీగా ఉన్నాను అని చెప్పి, అదేవిధంగా ఈ ఒత్తిడిని నేను తట్టుకోవడం, ఈ టైంలో నేను ఇలా వెళ్ళడం నీ చిత్తమే అయితే, నేను తట్టుకోవడానికి కావాల్సిన నీ కృపను నాకు దయచేయి. గట్టిగా ఆమేన్ చెప్పు. ఆ యేసుక్రీస్తు ప్రభు ఎలా తండ్రి చిత్తానికి, ఎలా తండ్రికి అప్పగించుకున్నాడో మనలో మనం ఆ విధంగా పూర్తిగా ఆయనకి అప్పగించుకోవాలి. గట్టిగా ఆమేన్ చెప్పాలి. గట్టిగా ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఒత్తిడి ఎలాంటిదంటే, మానసిక ఒత్తిడి ఎలాంటిదంటే, ఆయన చెమట గ్రంథుల నుండి చెమట రక్తముగా కారణం మనం చూడొచ్చు. అంటే ఎంతగా ఆయన స్ట్రగుల్ అయి ఉంటారో మానసిక ఒత్తిడిలో మనం ఆలోచించవచ్చు. చెమట గ్రంథుల నుండి రక్తం అంటే అది మామూలు ఒత్తిడి కాదు, అది హల్లెలూయా. యేసు ప్రభు అంత తీవ్రమైన ఒత్తిడికి గురయ్యారు. గట్టిగా చాలా భయంకరమైన ఒత్తిడి మానసికంగా యేసు ప్రభు ఎదుర్కొని ఆ చెమట గ్రంథులు రక్తంగా మారి రావడం, చెమట రక్తంగా మారడం అనేది మామూలు విషయం కాదు ఒక వ్యక్తి జీవితంలో. హల్లెలూయా. తీవ్రమైనటువంటి సివియర్, ఎలా చెప్పాలంటే అది సైంటిఫిక్, మెడికల్గా దానికి ఒక నేమ్ ఉంటుంది. గట్టిగా చెప్తారు, చెమట రక్తంగా మారడం అనేది. గట్టిగా అంత స్థాయికి, అంత తీవ్ర స్థితికి యేసుక్రీస్తు ప్రభు ఒత్తిడిని ఎదుర్కోవడం జరిగింది. ఈరోజు మన మానసిక ఒత్తిడిని అన్నిటినీ ఏ విధంగా మన మీద దాడి చేస్తున్నాయి జీవశక్తుల ప్రభావం. యేసుక్రీస్తు ఆల్రెడీ గెత్సెమనే తోటలో మన పక్షాన ఆ ఒత్తిడిని ఎదుర్కొని ఉన్నారు మన స్థానంలో. కాబట్టి దాన్ని జయించే గొప్ప దేవుడు ఆల్రెడీ యేసు మనకి ఇచ్చి ఉన్నాడు. రాత్రికాల సమయంలో ఈ విధమైన మానసిక, కొంతమంది కొన్ని పరిస్థితులు వారికి ఎలా అనిపిస్తాయంటే, రాత్రి పగలు ఈ మానసిక ఒత్తిడిల చేత నడిపించబడే నిద్రలో గట్టిగా ఆమె చెప్తాను. ఆ నైట్ యేసు ప్రభు కూడా నిద్రపోకుండా మెలుగుని ప్రార్థన చేస్తున్న టైం అది. హల్లెలూయా. ఆయన అప్పగించబడే టైం దగ్గరికి వచ్చింది కాబట్టి శిలువ మరణానికి. అలాగే కొన్ని మానసిక ఒత్తిడులు ఎంత పోరాటంగా దాడి చేస్తాయంటే, నిద్రను పూర్తిగా ఆ వ్యక్తుల జీవితంలో లేకుండా చేస్తాయి. బట్ నజరేయుడైన యేసుక్రీస్తు మన నిద్ర లేమిని ఆయన ఆల్రెడీ అనుభవించేస్తున్నాడు గెత్సెమనే. మన బాధని, మన దుఃఖాన్ని, మన వేదనని, మన మానసిక ఒత్తిడిని గెత్సెమనే తోటలో తీవ్రంగా, ఏ మానవుడు అనుభవించినంత తీవ్రంగా, ఘోరంగా మానసిక ఒత్తిడిని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు కల్వరి సిలువలో, అంటే అప్పగించబడడానికి ముందు గెత్సెమనే తోటలో ఆయన అనుభవించేశారు. ఈ సత్యాన్ని కనుక మనం గుర్తుపెట్టుకుంటే, విశ్వసిస్తే, మన మానసిక ఒత్తిడులన్నీ కూడా ఏ దాడి మనకు జరుగుతున్నా, అది చీకటి శక్తుల ప్రభావం ద్వారా, లేకపోతే చాతబడి శక్తుల ప్రభావం ద్వారా, మాంత్రిక శక్తి ప్రభావం ద్వారా, మానవ శక్తి ప్రభావం ద్వారా, లేదా మన సొంత ఆలోచనల ద్వారా, మన శరీర స్వభావం ద్వారా ఏ ఒత్తిడిలో మన మనసు మీద దాడి చేస్తున్నా, యేసుక్రీస్తు ఆల్రెడీ ఈ తీవ్రమైన ఒత్తిడిని నా స్థానంలో అనుభవించేసి ఉన్నాడని గుర్తుపెట్టుకుంటే, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఆ మానసిక ఒత్తిడిల క్రియలు పూర్తిగా నిస్సార్థం చేయబడింది కాక, నిర్వీర్యం చేయబడింది కాక, నాశనం చేయబడింది. రాత్రి ఈ మానసిక ఒత్తిడిని కలిగించే బలవంతుని క్రియలని అరికాలు మొదలుకున్న నడినెత్త వరకు కూడా ఎక్కడ కూడా మన జీవితంలో, మన ఆత్మీయ, శారీరక, మానసిక స్థితిగతులు ఎక్కడ దాడి చేయబడకుండా పరిపూర్ణమైన విడుదల ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చి నడిపిస్తున్నాడు. ఇక పౌలు అదే చెబుతున్నాడు, మానసిక ఒత్తిడిని కలిగించే మంత్రవిద్య ఆత్మల క్రియలు రాత్రికాల సమయంలో
నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడాయి. గట్టిగా మనందరం ఏదో ఒక సమయంలో ఇలాంటి మానసిక ఒత్తిడికి లోనవ్వమని చెప్పబడడానికి లేదు, లోనవుతాం. ఆమె చెప్పాలి. సంబంధాలు, అనేక రకాల సంబంధాల ద్వారా మన కుటుంబాలు ఎన్నో సంబంధాలు ఉన్నాయి, మామూలు సంబంధాలు ఉన్నాయి, మనకి చుట్టూ రకరకాల బంధువులు, స్నేహితులు, ఆ సంబంధాలు ఈ సంబంధాలు మనం ఒక్కోసారి మానసిక ఒత్తిడిలో పడేస్తాం. గట్టిగా ఆమె చెప్పాలి. అలాగే ఆర్థిక సమస్యల ద్వారా మానసిక ఒత్తిళ్ళు ఎన్ని వస్తాయి? గట్టిగా బంధువుల ద్వారా ఎన్ని మానసిక ఒత్తిళ్ళు వస్తాయి? గట్టిగా ఆమె చెప్పండి. అలాగే మనం ఇంకా అంతులేని విధంగా రక్త సంబంధికుల ద్వారా అంతులేని విధంగా విస్తరించి చేయవలసిన పనులు మన దగ్గర బిజీ షెడ్యూల్ పెట్టుకున్నాం. ఈ పనులు అయిపోవాలి, ఈరోజు ఈ పని అయిపోవాలి, ఈ వీక్లో ఈ పని చేసుకోవాలి, ఈ మంత్లో ఈ పని చేయాలి, మినిస్ట్రీ ఎన్నో జాబ్ పరంగా ఈ ఒత్తిడి ఎక్కువైపోతా లేదా? ఇప్పుడు ఆ పని అవ్వకపోతే, ఆ వర్క్ అవ్వకపోతే ఎంత పెండింగ్ ఉండిపోయిందని చెప్పేసి అదొక మానసిక. ఈ సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళకైతే ఎంత వచ్చాడో గట్టిగా ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయో, ఎన్ని వర్క్స్ ఉన్నాయో, ఎంత వర్క్ ఉందంటే అది చూస్తున్నప్పుడు మరి మెంటల్గా వాళ్ళు ఎంత ప్రెషర్ని వాళ్ళు ఒత్తిడికి గురవుతూ ఉంటారు. వాళ్ళ ఫీల్డ్ అది. గట్టిగా మనకి ఒక ఒత్తిడి మనం పెట్టుకునే బిజీ షెడ్యూల్లో విపరీతమైనటువంటి గట్టిగా అలాగే ఒత్తిడి మనపై పెట్టుకునే ఒత్తిడి కూడా మనపైకి నెట్టివేయబడుతుంది. మనపై పెట్టుకుంటాం కొన్ని ఒత్తిడి. గట్టిగా చెప్తాం. ఆ ఒత్తిడి అంతా మనం ఎలా భరించాలి? గట్టిగా చెప్తాం. యేసు కూడా ఒత్తిడికి గురయ్యాడనే బైబిల్ చెప్తుంది. ముఖ్యంగా ఆయన రాత్రికాల సమయంలో ఎంత ఒత్తిడిని ఆయన అనుభవించి ఉన్నాడో మామూలు ఒత్తిడిని కాదు. గట్టిగా మరణానికి, అన్యాయమైన మరణానికి దారి తీసే సంఘటనల ఊహించలేని భావం ఆయన మీద పడింది. గట్టిగా హల్లెలూయా. ఏది ఏమైనా ఈ రాత్రి కాలంలో ఆత్మీయత బ్రదల పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట, మానసిక ఒత్తిడి ఏ రూపంలో వస్తున్నా, ఎవరి రూపంలో వస్తున్నా సరే, ఈ రాత్రి కాలంలో చీకటి శక్తుల ప్రభావాల దగ్గర నుంచి కానివ్వండి, మానవ శక్తి ప్రభావాలు లేదు, మనమే పెట్టుకున్న ఒత్తిళ్ళైనా కానివ్వండి, ఈ రాత్రి యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో ఆ భయంకరమైన మానసిక ఒత్తిడిని ఎలా ఎదుర్కోవడానికి తండ్రి దగ్గర ఆయన మొరపెట్టి జయించి ఉన్నాడు కల్వరి శిలువలో. మనం కూడా ఈ రాత్రి కాల సమయంలో మన మానసిక ఒత్తిళ్ళని దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, కుటుంబాల్లో, మన సంఘాల్లో ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, తలంపుల్లో, ఉద్దేశాలు, ఆరోగ్యం ఎక్కడ దాడి చేస్తున్నారు పూర్తిగా రాత్రి మనం ప్రార్థన చేస్తుండగానే మానసిక ఒత్తిళ్లు కలిగి ఉన్న ప్రజల జీవితాల్లో, భార్యాభర్తల జీవితాల్లో, యవనస్తుల జీవితాల్లో, పిల్లల జీవితాల్లో, సేవకుల, విశ్వాసులు ఎక్కడ ఎవరి జీవితాల్లో మానసికంగా ఏర్పాటు చేస్తున్నప్పుడే యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడునుగా. ఈ మంత్రి విద్యాత్మలు చేతబడి చెల్లంగి మంత్రి శక్తి ప్రభావాలు, వ్యక్తిగత ఒత్తిళ్లు, మానసికంగా ఏ రూపంలో దుఃఖాన్ని, వేదన కలిగిస్తున్నా సరే, ఏ ఆలోచన ద్వారా, ఏ తలంపుల ద్వారా, ఏ ఉద్దేశాల ద్వారా, ఏ క్రియల ద్వారా దాడి చేస్తున్నా సరే, ఈ రాత్రి సమూలంగా యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా మానసిక ఒత్తిడి కలిగించే మంత్రి విద్యాత్మల క్రియలు పూర్తిగా నిస్సత్వం చేయబడిన గాక, నిర్వీర్యం చేయబడిన గాక, నాశనం చేయబడిన గాక. అందరం ఏకీపించి ప్రార్థన చేస్తుండగానే ప్రతి ఒక్కరిలో ఉన్న మానసిక ఒత్తిళ్లు పూర్తిగా తొలగిపోతుంది. ఆరోగ్యాలు, అనారోగ్యాల, భయాల చేత మానసిక ఒత్తిళ్లు ఎవరిలో ఏర్పాటు చేస్తున్నారు వరకు యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఇప్పుడే విడుదల కలుగును గాక, స్వస్థత కలుగును గాక. ఎంత మంది జీవితాల్లో ఉద్యోగాల స్ట్రెస్ మూలంగా థ్యాంక్ యూ లార్డ్, మానసిక ఒత్తిడిని కలిగించి విశ్రాంతి లేకుండా థ్యాంక్ యూ లార్డ్, నెమ్మది లేకుండా వారి మీద థ్యాంక్ యూ లార్డ్, విపరీతమైన మానసిక ఒత్తిడి కలిగిస్తున్న స్ట్రెస్ థ్యాంక్ యూ లార్డ్, మా బలవంతుని క్రియలని కూడా థ్యాంక్ యూ జీసస్. యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు వాక్యం ద్వారా విడిపించబడునుగా. వివాహాలు కాలేదని వివాహాలు అయ్యి థ్యాంక్ యూ లార్డ్, గర్భఫలాలు వచ్చి గర్భఫలాలు లేక వివాహాలంటే థ్యాంక్ యూ లార్డ్, అనేక మంది జీతాలు, ఉద్యోగాలు లేక థ్యాంక్ యూ లార్డ్, స్టడీస్లో థ్యాంక్ యూ లార్డ్,
చదువుల విషయాల్లో అనేక రకాల మానసిక ఆర్థిక సంబంధమైన అప్పులు కొనకాడని విషయాల్లో థ్యాంక్ యూ లార్డ్. ఎక్కడెక్కడ మానసిక ఒత్తిడిలు అనుభవిస్తున్న ఆ క్రియలని కూడా ఈ రాత్రి కాల అసలు ఏ రూపంలో మానసిక ఒత్తిడితో చొరబడి దాడి చేస్తున్న ప్రాణాత్మ దేహాల ఆలోచన తలంపుల ఉద్దేశాల్లో నజరుడనే సుక్రీస్తు నామములో నజరుడనే సుక్రీస్తు రక్తంలో నజరుడనే సుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి క్రియలని పూర్తిగా నాశనం చేయబడునుగా. ఈ రాత్రి కాల సేవల ప్రభావ మానసిక ఒత్తిడిని కలిగించే మంత్రి విద్య ఆత్మ చేతబడి చెల్లకి మాంత్రి శక్తి ప్రభావాలు అయా ఎవరి జీవితాల్లో ఏలుబడి చేయకుండా తండ్రి పరిశుద్ధ ఆత్మడ మీ సమాధానం ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. మత్తయి సువార్త 11:28 వచనంలో మీరు మాట్లాడే విధంగా నీ విశ్రాంతి, నీ సమాధానం, నీ శాంతి, నీ నెమ్మది యోహాను సువార్త 14:27 ప్రకారం, యోహాను సువార్త 16:33 ప్రకారం నజరేయుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తున్నాం. ఆమేన్. మనం ప్రార్థన చేస్తూ ఉండగానే మానసిక ఒత్తిడి కలిగించే బలవంతుడి క్రియలను పూర్తిగా నిస్సత్వం చేయబడతాం, నిర్వీర్యం చేయబడతాం, నాశనం చేయబడతాను. ప్రభావ మీరు ఇచ్చినటువంటి నెమ్మది, మీరు ఇచ్చినటువంటి సమాధానం, మీరు ఇచ్చినటువంటి థ్యాంక్ యూ లార్డ్. ఓ రాబా శాఖత రకాల మాందరకాల విశ్రాంతి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఓ ప్రతి ఒక్కరి ప్రాణాత్మ దేహాల ఆలోచన తలపుల దేశాలకు ఆత్మీయ శారీరక మానసిక స్థితిగతుల్లోకి ఆలోచన తలపుల దేశాలకి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా విడుదల చేస్తున్నాం. ఆమేన్. ఈ రాత్రి కాల సమయం మానసిక ఒత్తిడిలో ఎవరి పిల్లల గురించి ఏ తల్లిదండ్రుల్లో విపరీతంగా దాడి చేస్తున్నాయో, మానసికంగా కృంగుదలలోకి వెళ్ళిపోతున్నారో, అనారోగ్యాల బారి పడుతున్న తల్లిదండ్రుల విషయాల్లో కూడా బీపీ నార్మల్ అనేక రకాలుగా షుగర్ అనేక రకాల హెల్త్ ఇష్యూస్తో బాధపడుతూ మానసిక ఒత్తిడిలకు గురవుతున్న బలవంతుడి క్రియలు ఎక్కడ ఎవరి జీవితాలు ఏర్పాటు చేస్తున్న ఆరోగ్యాల మీద నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా విడుదల కలుగునుగా, స్వస్థతలు కలుగునుగా చేస్తున్నాము. ఆమేన్. ఈ రాత్రి కాల సమయంలో మానసిక ఒత్తిడిల ద్వారా నా తండ్రి మైండ్ థ్యాంక్ యూ లార్డ్, మనసు మెదడు మీద దాడి చేసే మైగ్రేన్స్ ద్వారా, హెడేక్స్ ద్వారా థ్యాంక్ యూ లార్డ్. అలాగే మానసిక ఒత్తిడిల ద్వారా మనసు పని చేయకుండా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలన్నీ కూడా ఓ థ్యాంక్ యూ కన్ఫ్యూజన్, స్పిరిట్ ఆఫ్ కన్ఫ్యూజన్ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా లేపరచబడినగా. ఈ రాత్రి కాల సేవలో మానసిక ఒత్తిడి ద్వారా భయాందోళనకు గురి చేస్తున్న మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎవరు ఏర్పాటు చేస్తున్నారు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడిన గాక. రాత్రి కాల సమయంలో మానసిక ఒత్తిడి ద్వారా పిల్లల చదువుల విషయాల్లో ఓ థ్యాంక్ యూ లార్డ్. ఒత్తిడికి గురయ్యే పిల్లల జీవితాల్లో నాయన విరక్తి కలిగించే ఆలోచనలు కలిగిస్తున్న యవనస్తుల జీవితాల్లో మానసిక ఒత్తిడి కలిగించే విరక్తి కలిగించే బలవంతుడి క్రియలని మంత్ర విద్య ఆత్మల క్రియలని కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడునుగా. రాత్రి కాల సమయంలో ఆత్మీయత ప్రార్థన మానసిక ఒత్తిడి కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలను పూర్తిగా ఎక్కడ ఏలుబడి చేయకుండా తండ్రి చదువుల్లో, ఉద్యోగాల్లో, వివాహ జీవితాలు, ఆత్మీయ శారీరక మానసిక స్థితిగతుల్లో, పరిచర్యల్లో, సేవకుల్లో, విశ్వాసాల దేశ రాష్ట్రాల జిల్లాలు, పట్టణాలు, నగరాలు, గ్రామాలు, పల్లెలు, కుటుంబాలు ఎక్కడ ఏలుబడి చేయకుండా ఆలోచన తలపుల దేశాలు ఎక్కడ ఏర్పడి చేయకుండా సరిహద్దులు, పొలిమేరలు ఎక్కడ లేకుండా బిడ్డల జీవితాలు ఏలు ప్రాణాత్మ ఆలోచన తలపుల దేశాలు ఎక్కడ ఏర్పడి చేయకుండా కుటుంబాల బిడ్డల సంఘాలు విడిచిపెట్టి, సమూహాలు విడిచిపెట్టి, పొలిమేరల సరిహద్దులు విడిచిపెట్టి, అరణ్యాలు గడారులోకి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా తరిమి కొడుతున్నాను. మరలా తిరిగి రాకుండా యేసుక్రీస్తు రక్తం చేత, గొర్రెల యొక్క రక్తం చేత, కలవరిశీల రక్తం చేత, దేవుని యొక్క రక్తం చేత ప్రతి ప్రాణాత్మ ఆలోచన తలములు, దేశాల బిడ్డల, కుటుంబాల, సంఘాల, సమూహాలు, చదువులు, ఉద్యోగాలు, ఆత్మీయ శారీరక వివాహ జీవితాలు, ఆత్మీయ శారీరక మానసిక స్థితిగతులు, గర్భాల అన్నిటి చుట్టూ మెరిచిన ఈవుల జీవులు అన్నిటి కూడా యేసుక్రీస్తు రక్తం చేత, గొర్రెల యొక్క రక్తం చేత, కలవరిశీల రక్తం చేత కంచె వేస్తానని కావాలి దేవతల విడుదల చేసిన ఫిబ్రవరి 1:14 వచ్చిన ప్రకారం కావాలి విడుదల చేస్తున్నారు. పరిశుద్ధ ఆత్మడ యేసునామములో మానసిక ఒత్తిడిని తీసివేసినందుకు నీ విశ్రాంతిని అయా మా కొరకు ఆ గెత్సేమనే తోటలోనైనా మా మానసిక ఒత్తిళ్ళని కూడా మీరు భరించి కలవరి సిలువలో అయా మాకు విడుదలను సంపూర్ణంగా మీ రక్తము ద్వారా ఇచ్చినందులకై స్తోత్రాలు, మీ బలియాగం ద్వారా ఇచ్చినందులకై స్తోత్రాలు. మా మానసిక ఒత్తిడులన్నింటినీ మీరు భరించిన ఆయన పాప శాపములను తీసివేసిన తండ్రి అయా ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా అన్ని విషయాలు మమ్మల్ని ఆశీర్వదించినందులకై స్తోత్రాలు, మమ్మల్ని బలపరిచినందులకై స్తోత్రాలు. నీ శాంతిని, నీ విశ్రాంతిని, నీ నెమ్మదిని యోహాను సువార్త 14:27 ప్రకారం మాకు అనుగ్రహించినందులకై స్తోత్రాలు. యోహాను 16:33 ప్రకారం మాకు అనుగ్రహించినందులకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మా మానసిక ఒత్తిడిలో ఏ విధంగా ప్రార్థించాలో, విజ్ఞాపన చేయాలో, కృతజ్ఞతాస్తుతుల్ని విన్నపాలు చెల్లించాలో మాకు నేర్పించినందులకై, తెలియజేసినందులకై, బోధించినందులకై, మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించినందుకు మీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పరిశుద్ధాత్మదేవానికి వందనాలు. ఆయన ఈ రాత్రి కాల సేవ ప్రతి ఒక్కరి ప్రాణాత్మ ఆలోచన తలములు, ఉద్దేశాలు
శక్తి గల నీ లేఖనాల ద్వారా మమ్మల్ని బలపరిచినందులకే, ధైర్యపరిచినందులకే, మానసిక ఒత్తిళ్ళన్నింటి విడుదల ఇచ్చినందులకే థ్యాంక్ యూ లార్డ్. సంపూర్ణమైన విడుదలను దయచేసినందులకే, పరిపూర్ణమైన విడుదల దయచేసినందులకే నీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఏ విడుదల పడే మానసిక ఒత్తిళ్లు లేకుండా పూర్తిగా తీసివేసినందులకే, స్వస్థపరిచినందులకే, విడుదల ఇచ్చినందులకే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన అందరి ద్వారా సకల ఘనత, మహిమ, ప్రభావాలు నీకు మాత్రమే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదిస్తూ దీవిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ రాత్రి కాల సమయంలో ఈ ఆత్మీయత ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడి ఉన్నారని దేవాదేవి నామని మహిమపరుస్తున్నాం. మీరు కనుక ఈ పరిచయం ద్వారా ఆశీర్వదించబడి ఉంటే దయచేసి సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో ఒక ఫోన్ నెంబర్ ఇవ్వబడి ఉంది. మీ ప్రార్థన అవసరాలకు ఆ ఫోన్ నెంబర్ సంప్రదించండి. థ్యాంక్ యూ. ఆమేన్.